నామములో ఈ యొక్క ఉదయకాల సమయంలో దేవుని యొక్క సన్నిధానంలో చేరిన మీ అందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. అందరికీ వందనాలు. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో సర్వకృపానిధి మినిస్ట్రీస్ యూట్యూబ్ ఛానల్లో నుండి ఈ కార్యక్రమాన్ని లైవ్ లో వీక్షిస్తున్న బిడ్డలందరికీ కూడా యావత్ ప్రపంచంలో నుండి ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలందరికీ, అలాగే మరి ఈ భారతదేశపు నలుమూలల నుండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్న బిడ్డలకి మా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినం మరి యావత్ ప్రపంచం అంతా కూడా మట్టల ఆదివారం, ఇంగ్లీష్ లో పామ్ సండే అంటారు, దాన్ని జరుపుకుంటూ ఉన్నారు. ఆ సందర్భంగా మనం ఈ దినమున వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఇది కూడా శిలువ ధ్యానాల్లో భాగమే. ఈ విషయాన్ని గమనించండి. మీకు వాక్యం అయిపోయే తర్వాత నాకు గుర్తుంటుందా లేదా కానీ ముందే చెప్తున్నాను, ఈ వారంలోనే శుక్రవారం గుడ్ ఫ్రైడే. ఏంటిదండి చెప్పండి? శుక్రవారం గుడ్ ఫ్రైడే. మామూలుగా ప్రతి ఆదివారం మన ఆరాధన 8:30కే ప్రారంభిస్తున్నా. ఈ లైవ్ లో చూసే వాళ్ళకి 9:15కి అని ఇస్తున్నాం, కానీ 9:15 వరకు కాకుండా ఒక 5 నిమిషాల ముందే లైవ్ స్టార్ట్ చేస్తున్నాం, వాక్యాన్ని ప్రారంభిస్తున్నాం. అయితే రేపు శుక్రవారం కూడా 8:30కే ఆరాధన ప్రారంభించబడుతుంది. గుడ్ ఫ్రైడే ఆరాధన ఎన్ని గంటలకి? 8:30. మళ్ళీ తేడా లేదు. కానీ లైవ్ లో ఉన్న వాళ్ళు 9 గంటలకే వాక్యం ప్రారంభిస్తాం, 9:15 కాదు. దానికి కారణాలేంటో శుక్రవారం ఆ రోజు నేను మీకు వివరంగా చాలా వివరాలు చెప్తాను. ఆ రోజు గుడ్ ఫ్రైడే అంటే యేసు ప్రభు శిలువలో మరణించిన దినం కాబట్టి విస్తారమైన వాక్యం ఉంటుంది. చాలా కృత సంగతులు ప్రభు మనతో మాట్లాడబోతున్నారు. దాని కొరకు సంఘం సిద్ధపడండి. అలాగే ఈ యొక్క ఛానల్లో ప్రపంచంలో నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నా నువ్వు గుర్తు పెట్టుకో, రాసి పెట్టుకో. మీరు కానీ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఉంటే, సబ్స్క్రైబ్ చేసినప్పుడు బెల్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ నొక్కుంటే మీకు వెంటనే ఖచ్చితంగా దీనికి సంబంధించిన పోస్ట్ కూడా వస్తుంది. గుడ్ ఫ్రైడే ఆరాధనకి ఒక రోజు ముందే మాకు గుడ్ ఫ్రైడే ఆరాధన గురించిన పోస్ట్ మీ మొబైల్లో వస్తుంది. అంత మాత్రమే కాదు, మేము లైవ్ స్టార్ట్ చేయగానే కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఈ విషయాన్ని గమనించండి. ఈ వారం శుక్రవారం గుడ్ ఫ్రైడే, అలాగే ఆదివారం ఈస్టర్ పండుగ, అంటే యేసు ప్రభు మరణించి తిరిగి లేచిన రోజు, సమాధిలో నుండి తిరిగి లేచిన రోజు. నేను మరి వేరే విధంగా చెప్పక్కర్లేదు. అయితే ఇంకొక మాట, అదేంటిదంటే వచ్చే ఆదివారం ఆరాధన కూడా 8:30కే ప్రారంభిస్తాం. లైవ్ లో ఉన్న వాళ్ళు 9:15కే మీకు వాక్యాన్ని ప్రారంభిస్తాం. నేను ఈ రెండు చెప్తుంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారు. రేపు శుక్రవారం కూడా 9:15కే ఆ యొక్క వాక్యం ప్రారంభించబడుతుంది అనుకుంటారు. అందుకని శుక్రవారం ఏమో 9 గంటలకి వాక్యం ప్రారంభం, ఆదివారం ఏమో 9:15కి వాక్యం ప్రారంభం. కాబట్టి ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు లేదా కార్యక్రమం తర్వాత యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు ఈ విషయాన్ని గమనించండి. ఇంకో విషయం అదేంటిదంటే, సంఘానికి ఇంకో మాట, మనకి ఈస్టర్ పండగ దినమున బల్లారాధన కూడా ఉంటుంది. ఇది ఇప్పుడు కాదు, నేను ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి బల్లారాధన అనేది సంవత్సరంలో 2 విధాలుగా వస్తూ ఉంటుంది. ఒకటి డిసెంబర్ 31వ తారీఖు రాత్రి ఇస్తాం, అంటే జనవరి 1వ తారీఖు తెల్లవారుజామున ఇస్తాం. జనవరిలో మామూలుగానే 2వ ఆదివారం ఇస్తాం. ఈ ఈస్టర్ పండుగ సందర్భంగా ఇస్తాం. అంటే అది ఏప్రిల్ 1వ ఆదివారం వచ్చింది, అంతే కదా? రేపు ఆదివారం అంటే ఏప్రిల్ 1వ ఆదివారం ఇస్తాం. మళ్ళీ 2వ ఆదివారం మన క్రమం ఏది? బల్లారాధన క్రమం. 2వ ఆదివారం కూడా బల్లారాధన ఉంటుంది. ఇది మాత్రం మర్చిపోవద్దు.
చూడండి, ఇక్కడ ఉన్న వాళ్ళు, అలాగే లైవ్ లో మరి చూస్తూ ఉన్న వాళ్ళు, ఎవరైతే దేవుని మందిరానికి వస్తూ ఉన్నారో వాళ్ళు కూడా మర్చిపోవద్దు. ఇది ఈ యొక్క సారి 2 సార్లు బల్లారాధన మనం తీసుకుంటాం. కాబట్టి ఇక వాక్యంలోకి నేను వెళ్ళిపోతాను, నేను టైం వేస్ట్ చేయను. ఈ దినమున మనం ధ్యానించే వాక్య భాగంలోకి మనం వెళ్ళిపోదాం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వాక్యం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వాక్యం. ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లనైన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని సియోను కుమారితో చెప్పుడి అనున్నది. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రవక్తలు చెప్పిన ప్రవచనం. పైన 4వ వచనంలో మనం చూస్తే ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను, అదేమనగా అని ఆ ప్రవచనాన్ని 5వ వచనంలో చెప్తూ ఉన్నాడు. సరే, ఇది మీకు నేను వివరిస్తాను. అసలు ఇదేంటి, దీని సందర్భం ఏంటి, ఈ యొక్క ప్రవచనాన్ని గురించిన విషయం ఏంటి, ప్రవచనాన్ని గురించి నెరవేర్పు ఏంటి అనేది ఈ రోజు నేను మీకు వివరిస్తా. అదేంటిదంటే, ఒక దినమున ప్రభు ఏం చేశాడంటే, ఆయన ఈ లోకంలోనికి లేఖనాలు నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. ఆ లేఖనాలు నెరవేరినట్లుగా ఆయన సువార్త పరిచర్య 3.5 సంవత్సరాలు చేసి ముగించి, ఇక ఆయనకి ఆత్మలో అర్థమవుతా ఉంది. అదేంటిదంటే, ఆయన సిలువ వేయబడే సమయం ఆసన్నమైంది అని. అందుకనే ఆయన తన శిష్యులతో మాట చెప్తున్నాడు. చదువుదాం. మత్తయి సువార్త ఇదే 21వ అధ్యాయం 1వ వాక్యం నుండి. మత్తయి సువార్త ఇదే 21వ అధ్యాయం 1వ వాక్యం నుండి. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్ఫగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో 2 చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును, వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అనిన ఎడల అవి ప్రభువునకు కావాల్సి ఉన్నదని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలి పెట్టినని చెప్పి వారిని పంపెను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను, అదేమనగా ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశు పిల్లను చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడని సియోను కుమారితో చెప్పుడి అన్నది. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకొని వచ్చి వాటి మీద బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జన సమూహములో అనేకులు తమ బట్టలు దారి పొడవున పరచిరి. కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడవున పరచిరి. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చి చుండిన వారును దావీదు కుమారునికి జయము, మూల భాషలో హోసన్న, ప్రభువు పేరట వచ్చివాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, మూల భాషలో హోసన్న అని కేకలు వేయిచుండిరి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు
ఈయన ఎవరో అని కలవరపడెను. చాలండి, చాలండి. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క వాక్య భాగం అంతటిని కూడా నేను ఎందుకు చదివించానంటే, ఒకటి చదివించకుండా చెప్తే చాలా మందికి, బైబిల్ చదవని వాళ్ళకి డౌట్, ఇది నిజంగా ఉందా లేదా కల్పించి చెప్తున్నారా అని ఒక డౌట్. లేదు, నేను చదివించి చెప్తే అది మీకు ఖచ్చితంగా ఉందా లేదా అర్థమవుతుంది. చాలా మందికి బైబిల్స్ చదివే అలవాటు ఉండదు. మరి కొంతమందికి చదివినా మర్చిపోతా ఉంటారు. అందుకనే వాళ్ళ కొరకు నేను ఈ మాటలు చదివిస్తూ ఉన్నా. కొంతమంది దేవుని ఎరుగని అన్ని జనులు ఉంటారు. వాళ్ళ కొరకు కూడా బైబిల్లో ఇది రాయబడి ఉంది అని తెలుసుకున్నాను, నేను చదివించిన. సరే, ఇప్పుడు నేను దీని గురించి నేను చెప్పడం ప్రారంభిస్తున్నా. చాలా జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు 30 సంవత్సరాల వయసు వచ్చిన దగ్గర నుండి 33.5 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఆయన సువార్త ప్రకటించి ఉన్నాడు. చాలా జాగ్రత్తగా వింటే ఈరోజు చాలా ఆత్మీయమైన సత్యాలు ప్రభు మీతో మాట్లాడటానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన 3.5 సంవత్సరాలు ఆయన కాలి నడకన గ్రామాలు పట్టణాలు తిరిగి ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. ఆయన ఒక్కడే కాదు, ఆయనతో కూడా ఉన్న శిష్యులు కూడా, వాళ్ళంతా కూడా ఆ కాలి నడకన గ్రామాలు పట్టణాలు తిరిగి 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటిస్తూ వచ్చారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక ఆయన సిలువ వేయబడే సమయం ఆసన్నమైందని ఆయన గుర్తెరిగి ఆయన ఇప్పుడు శిష్యులతో చెప్తున్నాడు. ఏమనంటే, శిష్యులారా, యెరూషలేములోకి మనం వెళ్ళబోతున్నాం. అయితే అప్పటి వరకు కాలినడకని తిరిగారండి వాళ్ళు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా ఆ 3.5 సంవత్సరాలు కాలినడకనే వాళ్ళు వెళ్ళి ఉన్నారు. ఎక్కడికి కూడా, ఏ ప్రాంతానికి, ఏ స్థలానికి ప్రభు వెళ్ళినా గాడిద మీద వెళ్ళాడు, గుర్రం మీద వెళ్ళాడు, రథం మీద వెళ్ళాడు అని ఎక్కడ బైబిల్లో గ్రంథస్థం చేయబడలేదు. కానీ ఆయన కాలి నడకనే వెళ్ళి ఉన్నాడు. అనేక మంది వచ్చి ప్రభుని రమ్మని పిలిచిన, అంటే రకరకాల హోదాలకు చెందిన వాళ్ళు ప్రభుని రమ్మని ఆహ్వానించిన వాళ్ళు ప్రభుని తీసుకుని వెళ్ళడానికి ఎలాంటి వాహనాలు తీసుకురాలేదు, కనీసం గాడిదైనా తీసుకురాలేదు. అయితే చూడండి, కాలినడకని యాయూరు రమ్మని పిలిస్తే ఆయన కాలినడకని వెళ్తూ ఉన్నాడు. సమాజ మందిరపు అధికారి ఆయన. అలాగే శతాధిపతి రమ్మని పిలిస్తే ఆయన బయలుదేరుతున్నాడు కాలినడకని వెళ్ళడానికి. ఆ శతాధిపతి కనీసం, ఆయన శతాధిపతి కదా, ఆయన ఒక రథము ఒక గుర్రాలో తీసుకొని వచ్చి ప్రభుని గౌరవప్రదంగా తీసుకుని వెళ్దామని అలాంటివి ఏం తీసుకురాలేదు. అయితే ఆయన నడిచి వచ్చాడు, ఈయన కూడా నడిచి కాలినడకని వెళ్తూ ఉన్నాడు. అయితే ఇలా మనం చూసినట్లయితే ప్రభు ఏ స్థలానికి వెళ్ళినా ఆయన సువార్త పరిచర్య చేసిన దినములంతా కూడా కాలి నడకనే ఆయన వెళ్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు ప్రత్యేకంగా ప్రభు ఆయన ఆత్మలో ఆయనకు అర్థమైంది, ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలు నెరవేరే టైం వచ్చింది, నేను సిలువ వేయబడబోతున్నాను అని గ్రహించి తన శిష్యుల్లో చెప్తున్నాడండి. ఏమనంటే, శిష్యులారా, మీరు మీ ఎదుట ఉన్న గ్రామానికి మీరు వెళ్ళండి. వెళ్ళగానే ఒక గాడిద, దాని యొక్క పిల్ల కట్టివేయబడి ఉంటాయి, కట్టబడి ఉంటాయి. మీరేం చేస్తారంటే వాటిని విప్పి మీరు నా యొద్దకు తోలుకొని రండి. చాలా జాగ్రత్తగా గమనించండి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి అంటున్నాడు. ఒకవేళ ఓయ్ మీరెందుకు ఇట్లా చేస్తున్నారు అని మిమ్మల్ని ఎవరైనా అడిగితే, అభ్యంతరపరిస్తే, అవి ప్రభువుకి కావాలి, ప్రభు వాటిని తోలుకొని రమ్మన్నాడు అని చెప్పండి అన్నాడు. సరే, పాపం ఆ గాడిద పిల్ల ఎప్పటి నుంచి కట్టబడి ఉన్నాయో, అసలు వాటిని పట్టించుకునే వాళ్ళు ఎవరు కూడా లేరు. అయితే ప్రభు కట్టబడి ఉన్న వాటిని విప్పి తోలుకొని రమ్మన్నాడు. చాలా జాగ్రత్తగా గమనించండి.
ఆయన ఆ మాటలు చెప్పడంలో ఉన్న ఉద్దేశం ఏంటో తెలుసా? విసర్జించబడిన వారిని, వెలివేయబడిన వారిని ఆయన ఘనపరచడానికి ఆయన ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాడు. అప్పటి వరకు అండి ఆ గాడిద ముఖం ఎవరు చూడలా. ఒకవేళ వాటి యొక్క యజమాని వాటిని పనికి వాడి అక్కడ మేత పెట్టి అలాగా కట్టేసి పెడుతున్నాడు అంతే. వాటికి గుర్తింపు అనేది లేదు. ఎప్పుడైతే యేసు ప్రభు శిష్యులు చెప్పి ఉన్నాడో, ఎప్పుడైతే వాళ్ళు వెళ్ళి ఆ కట్టబడి ఉన్న గాడిద పిల్లని విప్పి తోలుకొని వచ్చారో, ఇక్కడ నేను చదివించిన వాక్య భాగంలో మనం చూస్తున్నాం, శిష్యులు ఆ గాడిద పిల్ల మీద బట్టలు వేస్తే ప్రభు ఆ బట్టల మీద ఆ ఎక్కి కూర్చొని ఉన్నాడు. గాడిద మీద ఎక్కి కూర్చొని ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే ప్రభు ఆ గాడిద మీద కూర్చొని ఉన్నాడు, చాలా జాగ్రత్తగా గమనించండి, ఆ గాడిదకి విలువ వస్తా ఉంది. ఆ గాడిద పిల్లకి విలువ వస్తా ఉంది. ఎలా అంటే, ఇప్పుడు ఆ గాడిద బయలుదేరింది, గాడిద పిల్ల బయలుదేరింది. బయలుదేరినప్పుడు వాటిని నేల మీద నడవని ఇట్లా ఆ దారి పొడవున ప్రజలు ఏం చేస్తున్నారంటే బట్టలు పరుస్తూ ఉన్నారు. ఈత మట్టలు, ఖర్జూర మట్టలు నరికి దారి పొడుగుతా వేస్తా ఉన్నారు. చాలా జాగ్రత్తగా గమనించండి. ఇది ప్రభు ముందుగా తన శిష్యులకు చెప్పి, ఆయన క్యాన్వాస్ చేయండి, పబ్లిసిటీ చేయండి, నేను యెరూషలేములోకి వస్తున్నాను, వెళ్తున్నాను, పెద్ద ఊరేగింపు కావాలని నాకు అని శిష్యులకు చెప్పలా. ఎవరికి కూడా ముందే చెప్పలా. శిష్యులకి జస్ట్ వెళ్ళి ఆ గాడిద పిల్లని ఆ కట్టబడి ఉన్న వాటిని తోలుకొని రండి, నేను ఎక్కి యెరూషలేములోకి వెళ్ళాలి అని చెప్పాడు అంతే. ఆటోమేటిక్ గా అక్కడ ప్రాంత ప్రజలందరూ కూడా సమకూడిపోయారండి. అందరూ పోగైపోయారు. అదిగో ఈయన వస్తున్నాడు, యెరూషలేములోనికి గాడిద మీద ఎక్కి వస్తున్నాడు, దావీదు కుమారుడు అని చెప్పి, మన ప్రభు బోధకుడు వస్తున్నాడు అని చెప్పి ఒకరికొకరు చెప్పుకొని జన సమూహం అంతా కూడా పోగైపోయారు. అందరు హల్లెలూయా చెప్పండి. అందరూ కూడా ఆ యొక్క బట్టలు తెచ్చేసుకున్నారు. వాళ్ళ బట్టలు నేల మీద వేస్తున్నారు. ఇప్పుడు ఈ గాడిద పిల్ల నేల మీద నడవట్లా, వేట్ల మీద నడుస్తున్నాయంటే బట్టల మీద నడుస్తా ఉన్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే దారి పొడవుతా, బాగా వినండి, దారి పొడవుతా ఆ ప్రజలందరూ కూడా దారికి అటు ఇటు నిలబడి ఆ యొక్క ఈత మట్టలు, ఖర్జూర మట్టలు పట్టుకొని వాళ్ళు గట్టిగా కేకలు వేస్తా ఉన్నారు. ఏమనంటే, ఇదిగో దావీదు కుమారుడా నీకు జయం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, దావీదు కుమారుడా జయం, దేవుని పేరట వచ్చేవానికి జయం కలుగునుగాక, హోసన్నా జయం అని కేకలు వేస్తా ఉన్నారు. చూడండి, ఆయన గాడిద పిల్ల మీద ఎక్కి వెళ్తూ ఉంటే ప్రజలందరూ కూడా పెద్ద పెట్టిన కేకలు వేస్తా ఉన్నారు. ఎవరికి కూడా ఏం అర్థం కావట్లేదు. ఏంట్రా బాబు, రోజు ఈయన మామూలుగా ఆ యొక్క శిష్యులతో కలిసి వచ్చేవాడు, గుట్టు చప్పుడు కాకుండా ఏమంటారు నిశ్శబ్దంగా వచ్చేవాడు. ఈ రోజు ఏమైంది, ఈయన గాడిద ఎక్కొస్తున్నాడు, గాడిద పిల్ల మీద ఎక్కొస్తున్నాడు. వాటి మీద బట్టలు పరిచారు. అవి వస్తుంటే దారి పడుగుతా బట్టలు పరుస్తున్నారు. ప్రజలందరూ కూడా ఈత మట్టలు, ఖర్జూర మట్టలు పట్టుకొని గట్టిగా కేకలు వేస్తూ ఉన్నారు అని ఆ యెరూషలేము అంతా కూడా మారు మ్రోగిపోతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన ఆ విధంగా వస్తూ ఉంటే అందరూ కూడా కేకలు వేస్తా ఉన్నారు. మనం చూసినట్లయితే ఆయన చూడండి, కోరుకోలా, నేను వెళ్తున్నా, నాకు ముందు మీరంతా కేకలు వేయాలి అని కిరాయి ఇచ్చి పైసలు ఇచ్చి ఎవరిని పెట్టుకోలా.
వాళ్ళు 3.5 సంవత్సరాలు ప్రభు చేసిన ఆ పరిచర్యను చూసి వాళ్ళే ప్రభుని ఘనపరుస్తూ ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇది ఏరి కోరి ప్రభు ఏర్పాటు చేసుకున్న ఘనత కాదు, గొప్పతనం కాదు. ఆటోమేటిక్ గా ప్రజలే ఆ విధంగా కేకలు వేస్తా ఉన్నారు. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు సువార్త పరిచర్య చేసిన దినాల్లో యేసు ప్రభుతో పాటు ఆయన శిష్యులు మాత్రమే కాకుండా ఆయన విరోధులు కూడా ఆయన వెంబడించారు, ఒక నీడ వలె వెంబడించారు. వాళ్ళు అడుగడుగున ఆయన్ని వెంబడిస్తానే వచ్చారు. వాళ్ళెవరు విరోధులు అంటే శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకాయులు, ప్రజల పెద్దలు, ఇలా అనేక మంది గుంపులు వాళ్ళు ప్రభుని వెంబడిస్తా వచ్చారు. అయితే చూడండి, ప్రజలు కేకలు వేస్తున్న ఆ మాటలు ఏంటంటే హోసన్నా అని కేకలు వేస్తా ఉన్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. మనం చదివిన వాక్య భాగంలోనే హోసన్నా అన్న మాట యొక్క అర్థము 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి, దావీదు కుమారునికి జయము. ఇంకోటి, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. అందరు హల్లెలూయా చెప్పండి. ఒకటి, దావీదు కుమారునికి జయం. 2, ప్రభువు పేరట వచ్చువాడు స్తుతింపబడును గాక. హోసన్నా అన్న మాటకి 2 అర్థాలు. వాళ్ళందరూ కూడా చూడండి, ముందు నడుస్తా వెళ్తున్న వాళ్ళు, వెనక వస్తున్న వాళ్ళు, దారి పొడుగుతా దారికి అటు ఇటు నిలబడి ఈత మట్టలు, ఖర్జూరపు మట్టలు ఊపుతా హోసన్నా 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 అని కేకలు వేస్తానే ఉన్నారు. హోసన్నా అనే ఆ యొక్క కేకలతో యెరూషలేం మారు మ్రోగిపోతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అవునండి, ఆయన చూడండి, ఇక్కడ ప్రవక్త అదే ప్రవచిస్తున్నాడు. ఇదిగో నీ రాజు సాత్వికుడై ఆయన గాడిదను, భారవాహకమైన గాడిద పిల్లను ఎక్కి నీ ఎద్దకు వస్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అరే ఇదేంట్రా బాబు, ప్రభు ఏనాడు కూడా ఆయన కాలినడకనే వచ్చాడు, ఈరోజు గాడిద ఎక్కి వస్తున్నాడు ఏంటి? దాని యొక్క అర్థం ఏంటి? కారణం ఏంటంటే ప్రవక్తల ప్రవచనాలు నెరవేరునట్లు ఆయన ఆ పని చేస్తా ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన రాజుగా ఈ యొక్క ప్రజలందరికీ కనపరుచుకున్నానికి, అందరూ తెలుసుకున్నానికి ఆయన గాడిదని, గాడిద పిల్లని ఎక్కి వస్తా ఉన్నాడు. ఓకే, ఆయన రాజే. ఓకే, వీళ్ళందరూ కేకలు వేస్తున్న వాళ్ళందరూ కూడా ఆయన యొక్క అనుచరులు, పోని ఆయన యొక్క ప్రజలు అనుకుందాం. మరి రాజు అయ్యుండి గాడిద మీద ఎక్కి వస్తున్నాడేంటి? అందరు హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు ఒక ప్రశ్న ఏంటంటే, ఆయన రాజు అయ్యుండి ఆయన గాడిద మీద ఎక్కి వస్తున్నాడేంటి? చాలా జాగ్రత్తగా గమనించండి. ఎందుకు గుర్రాలు లేవా? ఎందుకు రథాలు లేవా? లోక సంబంధమైన వాళ్ళ యొక్క మైండ్ లో ఉన్నది ఏంటిదంటే, ఒక రాజు అనేవాడు గుర్రం మీద రావాలి, ఒక రాజు అనేవాడు రథం మీద రావాలి. అందరు హల్లెలూయా చెప్పండి. ఇంకా చాలా జంతువులు ఉన్నాయి. ఏనుగు ఉంది, ఒంటె ఉంది, ఇలా ప్రజలు ఎక్కి వెళ్ళేవి చాలా ఉన్నాయి. కానీ ఈ రాజు ఈయన గాడిద మీద ఎక్కి, గాడిదను, గాడిద పిల్ల మీదను ఎక్కి వస్తా ఉన్నాడు. దాని కారణం ఏంటి అంటే, మొదటి కారణం నేను చెప్తున్నా. అక్కడ ఆ ప్రవక్త ప్రవచనంలోనే ఆయన చెప్తూ ఉన్నాడు. అదేంటిదంటే, ఇదిగో నీ రాజు సాత్వికుడై ఆయన గాడిదను, భారవాహకమైన పశువు పిల్ల మీదను ఎక్కి వస్తున్నాడు. గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. గాడిద మీద ఎక్కి రావడానికి కారణం ఏంటంటే, ఆయన సాత్వికుడుగా ఉన్నాడు కాబట్టి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన సాత్వికతను, ఆయనలో ఎంత సాత్వికం ఉందో
ఆయన గాడిద ఎక్కి వస్తుంటే దాని వలన బయలుపరచబడతా ఉంది. రెండో మాట, ఆయన సాత్వికుడు కాబట్టి గాడిద మీద ఎక్కి వస్తా ఉన్నాడు. రెండవ విషయం, ఆ దినములలో గాడిద అనేది ఒక సామాన్యమైన మానవుని యొక్క రవాణా సౌకర్యం. అంటే ఈ రోజుల్లో ఒక సైకిల్ అనేది ఎలా అతి బీద వాళ్ళ యొక్క ప్రయాణ సాధనమో, ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి కూడా కనీసం 2 వీలర్ వచ్చేసింది. అంటే బైకో, టీవీఎస్ 50 ఏదో ఒకటి వచ్చేసింది. అసలు మరీ కఠినమైన దరిద్రులకి ఉండేది ఏంటంటే ఒక సైకిల్ ఉంటది, డొక్కు సైకిల్ అయినా ఉంటది. ఈ రోజుల్లో అది ఉంటది. దాంతో అటు ఇటు వెళ్తా ఉంటారు, పొలాలకు వెళ్తారు, లేదా ఏదైనా ఊరు వెళ్ళాలంటే వెళ్తారు. ఒకలే కాదు, వాళ్ళ ఇంటి యావత్తు, వాళ్ళ ఇంట్లో వాళ్ళని కూడా దాని మీద ఎక్కించుకొని వెళ్తా ఉంటారు. ఆ కుటుంబం అంతా సైకిల్ మీద వెళ్ళిపోతూ ఉంటారు. అయితే యేసు ప్రభు సువార్త పరిచర్య చేసిన నాలో గాడిద అనేది ఒక సామాన్య మానవుడు ఉపయోగించే రవాణా సౌకర్యం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ఆయన గాడిదని ఎంచుకున్నాడు, గాడిదని కోరుకున్నాడు. ఆ గాడిదను అలాగే దాని యొక్క పిల్ల మీద ఎక్కి వస్తా ఉన్నాడు. ఈ దినమున ఇక మూడో విషయం, ఆయన గాడిద మీద ఎందుకు ఎక్కి వెళ్తా ఉన్నాడు? గాడిదలో కొన్ని మంచి విశేషమైన లక్షణాలు ఉన్నాయండి. అది మీరు చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాలి. గాడిదలో చాలా విశేషమైన లక్షణాలు ఉన్నాయి. ఒకసారి బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆ బిలాము అనే ఒక ప్రవక్త ఉన్నాడు. ఆయనకి ఉన్న వాహనం ఏంటంటే గాడిద. రోజు ఆయన ఎక్కడికి వెళ్ళాలన్నా గాడిద మీద ఎక్కుతాడు. ఆ గాడిద చక్కగా మెయిన్ రోడ్ లో ఆయన తీసుకుని వెళ్తా ఉంటది. ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్తాడు, వస్తా ఉంటాడు. అయితే ఒక దినమున ఆ దేశపు రాజు అయిన బాలాకు బిలాము కబుర్ చేశాడు. ఓ పెద్ద డబ్బుల మూట పంపించాడు కొంతమంది మనుషులతో. ఓ బిలాము, నువ్వు రావాలి, ఎవరో ఇశ్రాయేలీలంట, వాళ్ళు వచ్చారు, వాళ్ళని శపించాలి. ఇదిగో ఈ మూటను, నువ్వు డబ్బుల మూటను నీ ఇంట్లో భద్రంగా పెట్టుకో, నువ్వు వచ్చి వాళ్ళని శపించాలి అంటే బిలాము ఏం చేశాడంటే ప్రార్థన చేశాడు దేవునికి. దేవుడు అన్నాడు, నువ్వు వెళ్ళొద్దు, ఆ డబ్బుల మూట వాళ్ళకి ఇచ్చేసేయి, తీసుకొని వెళ్ళిపోమని చెప్పు అన్నాడు. సరే, ఆ డబ్బుల మూట ఇచ్చాడు. నేను రానని చెప్తే వాళ్ళు వెళ్ళిపోయారు. ఈ బాలాక రాజు ఏమాత్రం ఒప్పలా. అయ్యో, ఆయన ఖచ్చితంగా వచ్చి తీరాల్సిందే అని తన రాజ్యములో మంచి పేరు పొందిన గనులైన వాళ్ళని పంపించాడు. ఈసారి ఆ డబ్బుల మూట ఇంకా కొంచెం ఎక్కువ పెంచాడు. ఆ ఘనత చెందిన వాళ్ళు వచ్చారు. బిలాము, మేమెవరమో నీకు తెలుసా? ఈ రాజ్యంలో మేమెంత గనులమో తెలుసా? అలాంటి వాళ్ళమి నీ ఇంటికి వచ్చారు. ఏంటండి, ఇదే పని మీద వచ్చారు? ఇదిగో రాజు నిన్ను రమ్మంటున్నాడు బిలాము. వాళ్ళు ఎవరో ఇశ్రాయేలీలు అంట, మిడతల దండు వలె వచ్చారు, దండోపదండాలుగా వచ్చారు. నువ్వు ఏం కష్టపడక్కర్లా, వచ్చి రాజు చెప్పమన్నట్లు, ఆ రాజు చెప్పినట్లుగా నువ్వు వాళ్ళని శపిస్తే చాలు. జస్ట్ నీ నోటి మాట అక్కడ విడుదల చేసి వస్తే చాలు. రాజు ఇంతకు ముందు ఇచ్చి పంపించిన దానికన్నా డబ్బుల మూట, పెద్ద మూట పంపించాడు. రాజు ఏమంటున్నాడు అంటే, నీకు బహు ఘనత కలుగు చేస్తానంటున్నాడు, నువ్వు ఏం అడిగినా ఇస్తానంటున్నాడు అని ఇలాంటి మాటలన్నీ చెప్పారు. చెప్తే మళ్ళీ బిలాము, మీరు ఇక్కడే ఉండండి అని చెప్పి మళ్ళీ తన యొక్క గదిలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు దేవునికి. దేవుడు అంటాడు, ఓ బిలాము, ఒకసారి ఏమో వద్దని, మరొకసారి ఇల్లు అని నేను చెప్తానా? నువ్వు వెళ్ళనే వెళ్ళొద్దంటే, లేదు దేవుడా, పోయినసారి వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నావు? వాళ్ళు ఎందుకు పనికిరాని వాళ్ళు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు అనుకున్నావు? మంచి ఘనత వహించిన వాళ్ళు. పోయినసారి వచ్చిన వాళ్ళేమో చిన్న మూట తీసుకొస్తారు డబ్బులు, ఈసారి పెద్ద మూట తీసుకొచ్చారు. ఇదిగో నాకు రాజు ఘనతనిస్తానంటున్నాడు అని దేవుని మీద దెబ్బలాడాడు. నువ్వు వెళ్ళొద్దు అనద్దు, నువ్వు ఖచ్చితంగా నువ్వు వెళ్ళొద్దన్నా నేను వెళ్తా అని దేవుని మీద దెబ్బలాడి
ఆ బయలుదేరాడండి గాడిదెక్కి. అందరు హల్లెలూయా చెప్పండి. గాడిద మీద ఎక్కాడు. గాడిదని ఆ కొట్టాడు. పద అని గాడిదని ఆ నడక ప్రారంభింప చేశాడు. గాడిద మీద ఎక్కి బయలుదేరగానే దేవుని సముఖంలో నుండి ఒక దూత దూసిన కత్తిని చేత పట్టుకొని వచ్చాడు. దూసిన కత్తి, ఇదిగో దూసిన కత్తిని చేత పట్టుకొని వచ్చాడు. ఈ గాడిద వెళ్తుంటే గాడిద ముందు ఆ దేవదూత దూసిన కత్తి చేతిలో పట్టుకొని నిలబడి ఉన్నాడు. గాడిద బాగా చూసింది. మెయిన్ రోడ్డు మీద వెళ్తున్న గాడిద ఏం చేసిందంటే రోడ్డు దిగేసి పొలాల్లో పడి వెళ్ళిపోతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ బిలాంకి అర్థం కాల. అరే రోజు నేను ఎక్కెళ్ళే గాడిద రోజు చక్కగా మెయిన్ రోడ్ మీద నన్ను తీసుకుని వెళ్తా ఉంటది. ఈ రోజు ఏంటి రోడ్ దిగేసి పొలాల్లోకి వెళ్తుంది. నేను వెళ్ళవలసింది ఎక్కడికి, ఇది నన్ను తీసుకుని వెళ్తున్నది ఎక్కడికి అని చాలా కోపం వచ్చిందండి. తన దగ్గర ఉన్న కర్రతో బాగా కొట్టి గాడిదని లాగి మళ్ళీ మెయిన్ రోడ్ మీదకి ఎక్కించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. సరే మెయిన్ రోడ్ మీదకి ఎక్కిస్తే ఆ దేవదూత ఏం చేసిందంటే ఆ కుడి ఎడమ రెండు వైపులా గోడలు ఉన్న ఆ యొక్క సందులోకి వెళ్ళి నిలబడ్డాడు. ఎందుకంటే ఈ రోడ్ల నుంచి వెళ్లే వాళ్ళు ఆ సందు గుండానే వెళ్ళాలి. అటు ఇటు గోడలు ఉన్నాయి. ఇక పొలం లేదు, రోడ్డు మీద వెళ్తుంటే అటు ఇటు గోడలు ఉన్న స్థలం. ఇక అక్కడ వెళ్ళి నిలబడ్డాడు. ఈ గాడిద అక్కడ వరకు వెళ్ళింది, చూసింది. ఆ దేవదూతకి ఒకవైపు కొంచెం గ్యాప్ ఉంటే ఆ గ్యాప్ లో నుంచి దూరి వెళ్దాం అని చెప్పి ఈ యొక్క బిలాముని తీసుకుని వెళ్తా ఉంది కదా, అది ఆ కొంచెం కాళ్ళలో దూరి వెళ్ళే దాంట్లో భాగంగా ఈ బిలాము యొక్క కాలుని ఆ గోడకేసి నొక్కింది. నొక్కితే ఈయనకి ఇంకా తిక్కరేగిపోయింది. ఇదేంట్రా బాబు, ఇందా చూస్తే పొలాల్లో పడి వెళ్తా ఉంది, ఇప్పుడు చూస్తే నా కాలుని గోడకేసి నొక్కింది, ఇక నేను ఊరుకోను అని దాన్ని బాగా కొడుతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. బాగా కొట్టాడు. ఇక దేవదూత ఇంకా కొంచెం ముందుకు వెళ్ళింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి ఇప్పుడు అస్సలు గ్యాప్ లేదండి. కుడికైనా ఎడమకైనా తప్పుకున్నా వీలు లేకుండా గ్యాప్ లేని స్థలంలోకి వెళ్ళి నిలబడ్డాడు దేవదూత. ఇక ఈ యొక్క గాడిద బిలామును తీసుకుని వెళ్తా చూసింది. అక్కడ కుడికైనా ఎడమకైనా తప్పుకొని వెళ్ళడానికి దారి లేని చోటది. ఏం చేస్తుంది? దేవదూతను తోసుకొని వెళ్తాదా? తోసుకొని వెళ్ళడానికి లేదు. ఎందుకంటే ఆ దేవదూత చేతిలో కత్తి ఉంది, ఖడ్గం ఉంది. ఆ ఖడ్గం దూసి చేతిలో పట్టుకొని ఉన్నాడు. ఈ గాడిదకి భయం వచ్చేసి వణికి, అమ్మో నేను ఇంకా ముందుకు వెళ్ళలేనని చెప్పి ఆ బిలామును తీసుకొని అలాగే కుప్పగా కూలిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే కుప్పగా కూలిపోయిందో ఆ యొక్క గాడిద, ఈ బిలాంకి ఇంకా బాగా భయంకరంగా మండిపోయింది. ఏంటి, ముందేమో రోడ్డు దిగేసి వెళ్ళిపోతావా, రెండోసారి ఏమో నా కాళ్ళను తీసుకొని వచ్చి గోడ గట్టిగా నొక్కేస్తావా, ఇప్పుడేమో నన్నే పడేస్తావా అని తనకి ఎంత కోపం వచ్చిందో అంతగా ఆ గాడిదని బాగా కొట్టాడండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు దేవుడు ఆ గాడిదకు మానవ స్వరాన్ని ఇచ్చాడు. మానవ స్వరాన్ని ఇచ్చినప్పుడు ఆ గాడిద బిలాంతో మాట్లాడుతుంది. ఏ అయ్యగారు, ఏంటి నువ్వు నన్ను ఇంతగా కొట్టేశావు? అసలు ఏం జరిగిందో నీకు తెలుసా? ఇదిగో నా ముందు ఎవరున్నారో చూడు. ఆ దేవదూత దూసిన కత్తి చేతిలో పట్టుకుని ఉంది. ఈయన అంటున్నాడు, అవును నిన్ను కొట్టాను, మామూలుగా కొట్టా అంటే కర్రతో, ఇంటికాడగానైతే నేను నిన్ను కత్తి పెట్టి నరికేసేవాడిని అంటున్నాడు. అప్పుడు కాదయ్య గారు, నా ముందు దేవదూత ఉంది చూడు, అందుకే నేను అలా ప్రవర్తించానంటే అప్పుడు దేవుడు బిలాము కన్నులు తెరిస్తాడు. కన్నులు తెరిస్తే ఆ దేవదూత దూసిన కత్తి చేతిలో పట్టుకుని నిలబడి బిలాముతో అంటున్నాడు ఇట్లాగే, ఓ బిలాము, 3 సార్లు నీ గాడి నా ముందు నుంచి తప్పుకుంది కాబట్టి నువ్వు బ్రతికావు. అదే గాని తప్పుకోకుండా
నన్ను తోచుకొని కానీ ముందుకు కానీ వచ్చుంటే నేను నిన్ను చంపి నేను దాన్ని బ్రతకనిచ్చేవాడిని అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. గాడిదలో ఉన్న ఒక మంచితనం ఏంటో తెలుసా? అది తన మీద ఎక్కి వెళ్తున్న అయ్యగారు ఆ బిలాం అనే ప్రవక్తని కాపాడుతుంది. నా ప్రాణం పోయినా పర్వాలేదు, నేను ఎన్ని తన్నులు తిన్నా పర్వాలేదు, నా యజమానుడు నన్ను ఎంత గట్టిగా కొట్టినా పర్వాలేదు, నా యజమానుడిని నేను కాపాడాలి. అందరు హల్లెలూయా చెప్పండి, నా యజమానుడిని నేను కాపాడాలి అన్న గురితోనే 3 సార్లు తన్నులు తింది. అందరు హల్లెలూయా చెప్పండి. చదువుదాం పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. పేతురు 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వాక్యం. ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించెను, అయితే తాను చేసిన అక్రమము నిమిత్తము అతిక్రమము నిమిత్తము అతడు గద్దింపబడెను. ఎట్లనగా నోరు లేని గార్ధబం మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనమును అడ్డగించెను. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నోరు లేని ఆ గాడిద మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగించింది. చాలా జాగ్రత్తగా గమనించండి. దేవుడు దానికి మానవ స్వరం ఇస్తే అది ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగిస్తా ఉంది. అది ప్రవక్తకి బుద్ధి చెప్తా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. అయ్యో నేను గాడిదనే, నేను ప్రవక్తతో మాట్లాడటం ఏంటి, నేను మాట్లాడితే ఆయన ఏం ఫీల్ అవుతాడేమో అని అనుకోవాలా. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు ఆ గాడిదకి మానవ స్వరాన్ని ఇవ్వగానే ఆ గాడిద నోరు తెరచి ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగిస్తా ఉంది. వాళ్ళు ప్రవక్తవు ఇంకోళ్ళవు, ఆ గాడిద దేవునికి లోబడతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. నేను గాడిదను కదా, నేను మానవ స్వరంతో ప్రవక్తను అడ్డగించడం ఏంటి, ప్రవక్తను గద్దించడం ఏంటి అని ఏమాత్రం కూడా అది ఆలోచించలా, సందేహించలా. దేవుడు చెప్పాడు, దేవుడు చెప్పిన పని అది చేసి తీరింది. అందరు హల్లెలూయా చెప్పండి. అది గాడిదలో ఉన్న గొప్ప లక్షణాలు. ఒకటి, తన మీద ఎక్కి వెళ్తున్న ప్రవక్త ప్రాణాన్ని కాపాడింది. 2, దేవుడు దానికి మానవ స్వరాన్ని ఇచ్చినప్పుడు ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అదేం చేసింది, అడ్డగించింది. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇది నేను చెప్తా ఉంటే ప్రభు నాతో ఒక మాటను చెప్పమంటున్నాడు. అదేంటిదంటే, వాడు బాలుడు, వాడు వయసు ఎంత, 2 సంవత్సరాలు ఉండొచ్చు అంతే. తల్లి పాలు ఇచ్చిపెట్టాడు అంతే. తల్లి దగ్గర పాలు బావినండి మానేస్తాడు అంతే. ఎంత ఉంటుందండి వయసు? 10 సంవత్సరాలు ఉంటుందా? తల్లి దగ్గర పాలు మానాడంటే ఎంత ఉంటుంది వయసు? 2 సంవత్సరాలు. ఆ 2 సంవత్సరాల పిల్లవాడిని తీసుకొని వచ్చి తల్లి షిలోహులో ఉన్న ఆ ఏలి దగ్గర అప్పగించేసింది. ఆ యొక్క తను మొక్కుబడి చేసుకుంది. దేవా, నీవు నాకు కుమారుని ఇస్తే వాటిని నీ సేవకి ఇచ్చేస్తానని మొక్కుబడి చేసుకుంది. ఆమె అనుకున్నట్టే ఆ బాలుడైన సమూయేలుని తీసుకొని వచ్చి అక్కడ ఏలి దగ్గర, షిలోహులో ఉన్న ప్రార్థనా మందిరంలో ఏలి దగ్గర అక్కడ సమర్పించేసి వెళ్ళిపోయింది. ఆ పిల్లవాడు పాలు ఇచ్చిపెట్టాడు అంతే. ఇక తల్లి తీసుకొచ్చి అక్కడ పెట్టగానే ఏడోట్లా, మారం చేయట్లా, మా అమ్మ అంట్లా, నేను ఇంటికి వెళ్తానంట్లా. అయ్యగారు ఏ పని చెప్తే ఆ పని చేస్తానే ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అయ్యగారు ఏం చెప్తాడండి, అరే నానా సాముయేల్, ఈ మందిరం అంతా ఊడవాలి, ఇదిగో చీపిరి తీసుకో, మందిరం అంతా ఊడవాలంటే శ్రద్ధగా ఊడుస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అక్కడ
దీపవృక్షం దగ్గర చక్కగా ఆ అంతా కూడా ఒత్తులంతా సరిచేసి ఆ దీపవృక్షంలో, బంగారు దీపవృక్షంలో ఆ యొక్క ఒలివల నూనె పోసి అంతా కూడా నీట్ గా సెట్ చేస్తా ఉన్నాడు. అలాగే ఎవరైనా వస్తే వాళ్ళ గురించిన సమాచారం అయ్యగారికి వెళ్ళి చెప్తా ఉన్నాడు. అలా అంతా కూడా కనిపెట్టుకొని అక్కడ మందిరంలో పరిచర్య చేస్తా ఉన్నాడు. చూడండి, అలా చేస్తూ ఉన్నప్పుడు దేవుడు సాముయేలుతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు? ఏలి యొక్క కుటుంబం యొక్క పరిస్థితి గురించి ఎవరితో మాట్లాడుతున్నాడు? సాముయేలుతో మాట్లాడుతున్నాడు. సరే, నేను చెప్పను, అదంతా టైం లేదు. సాముయేలుని 3 సార్లు పిలిచాడు. సాముయేలు అనుకున్నాడు నా యజమానుడు పిలుస్తున్నాడు అనుకున్నాడు. అయితే 2 సార్లు పరిగెత్తుకెళ్ళాడు. నేను కాదురా బాబు, ఈసారి ఎవరైనా పిలిస్తే మోకరించు, ఎక్కడైతే పండుకున్నానో అక్కడ మోకాళ్ళ మీద ఉండి చిత్తం నా ఇల్లుని వాడా, నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవి అని చెప్పు, అప్పుడు పిలిచిన ఆయన నీతో మాట్లాడతాడని చెప్పాడు. దేవుడు సాముయేలుకి మొత్తం చెప్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు కూడా, అరే ఈడు పిల్లాడు కదా, 2 సంవత్సరాల పిల్లాడు కదా, నేను వీడికి ఎందుకు చెప్పాలనుకోవట్లే. ఆడికి 2 సంవత్సరాలు 20 సంవత్సరాలు దేవుడికి దాంతో పనిలే. చెప్తా ఉన్నాడు. మొత్తం చెప్తే వీడంతా విన్నాడు. తెల్లవారుజామునే భయపడుతున్నాడు. నా యజమానుడు పిలిచి నన్ను అడుగుతాడేమో, నేనేం చెప్పాలి అని భయపడుతూ ఉన్నాడు. ఆడు భయపడుతున్నట్టుగానే అయ్యగారు పిలిచాడు. అరే సాముయేల్, ఏంటయ్యా, రాత్రి 2 సార్లు పరిగెత్తుకొచ్చారు నా దగ్గరికి, ఎవరన్నా పిలిచారని. నేను కాదన్నా. 3వసారి నువ్వు పడుకున్న దగ్గరే మోకరించి అడగమన్నా. మళ్ళీ 3వసారి పిలిచాడా ఆయన? పిలిచాడయ్యా. మాట్లాడాడయ్యా. ఏం మాట్లాడాడు అనంటే భయపడుతున్నాడు. అరే, ఆయన ఏం మాట్లాడాడు నువ్వు నాకు ఖచ్చితంగా చెప్పి తీరాల్సింది. అందరు హల్లెలూయా చెప్పండి. నువ్వు చెప్పకపోతే నేను ఊరుకోను, నీకు అంతకన్నా గొప్ప కీడు నాకు కలుగుతుంది, కాబట్టి నువ్వు చెప్పాల్సిందే అంటే సాముయేలు మొత్తం చెప్తున్నాడండి ఏలికి. అందరు హల్లెలూయా చెప్పండి. అరే, నేను పిల్లవాడినే, 2 సంవత్సరాలు నా వయసు. ఆయన చూస్తే తండ్రి కాదు, మా తాత వయసు ఉన్నాడే. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ఏలి వయసు ఎంత అండి? ఆ పిల్లవాడి యొక్క తాత వయసు. ఆయన గురించి దేవుడు నాకు చెప్పాడు అనుకో, నేను మొత్తం చెప్పేస్తే ఆయన ఏమైనా అనుకుంటాడేమో, నన్ను ఇంటికి పంపించేస్తాడేమో అని ఏం భయపడలేదండి. ముందు భయపడ్డాడు, కానీ తర్వాత ఈ అయ్యగారు చెప్పేటప్పటికి ధైర్యంతో మొత్తం చెప్తా ఉన్నాడు. చూడండి, ఈ గాడిద కూడా, నేను గాడిదను కదా, నేను రోజు ఆయన్ని మోసేదాన్ని కదా, నేను అడ్డగించడం ఏంటి అని అనుకోట్లా. దేవుడు ఏమైతే చెప్పి ఉన్నాడో, ఏమైతే ఆ గాడిద యొక్క నోట్లో పెట్టి ఉన్నాడో మొత్తం చెప్తానే ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ప్రవక్త యొక్క వెర్రితనాన్ని అడ్డగిస్తా ఉంది. గాడిదలో ఉన్న 2 గొప్ప లక్షణాలు. 3వ లక్షణం మనం చూసినట్లయితే యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 3వ వాక్యం. అక్కడ ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొనును, ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు. గాడిదలో ఉన్న 3వ విశేషమైన లక్షణం, ఎద్దు తన కామందుని ఎరుగును అని గాడిద తన సొంత వాని దొడ్డు తెలుసుకొను అంటున్నాడు. పాతకాలంలోనండి ఈ యొక్క బట్టలు ఉతికే వాళ్ళందరికీ గాడిదలు ఉండేవి. ఏముండేవి? గాడిదలు ఉండేవి. ఇంటింటికి తిరిగి ఆ వాడేసిన మురి బట్టలన్నీ పోగు చేసుకొని మూటలు కట్టుకొని ఆ గాడిద మీద వేసి రేవుకు తీసుకుని వాళ్ళు ఉతకడానికి. ఆ రేవులో బట్టలన్నీ బాగా ఉతికేసి ఆరేసి ఆ బట్టలు ఆరగానే మూట కట్టేసి మళ్ళీ గాడిద మీద పెడితే గాడిద స్ట్రైట్ గా నేరుగా ఆ యజమాని ఇంటికే వచ్చేది, ఎక్కడికి వెళ్ళేది కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. వాళ్ళు భయం ఏమి లేదు. అది డైరెక్ట్ గా రేవు దగ్గర నుండి
తన యజమాని ఇంటికే వచ్చేది. ఈ రోజుల్లో కూడా మీరు చూస్తారు కదా, ఈ ఎద్దుల బండ్లు ఉన్నాయి. ఈ చెరుకు గురించి మనందరికీ తెలుసు. చెరుకు పొలాల్లో రైతులు చెరుకు నరికి కట్టలు కట్టి బండి మీద వేసుకొని ఆ ఉయ్యూరు కేసీపీ షుగర్ ఫ్యాక్టరీ తీసుకెళ్తారు. అయితే ఆ ఫ్యాక్టరీలో ఆ ఆ యొక్క చెరుకు అంతా దిగుమతి చేసేసి ఈ బండి తోలే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ బండిని రోడ్ ఎక్కిస్తారండి. హాయిగా పడుకుంటారు బండిలో. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ ఎద్దులు నడుస్తా ఉంటాయి, ఆ యజమానిని తీసుకుని వెళ్తా ఉంటాయి. అది మెయిన్ రోడ్, అది నేషనల్ హైవే. నేషనల్ హైవే బస్సులు వస్తా ఉంటాయి, లారీలు వస్తా ఉంటాయి, అనేకమైన కార్లు వస్తాయి, బైక్లు వస్తాయి, అయినా నడుచుకుంటా వెళ్తా ఉంటాయి. అవి ఉయ్యూరులో బయలుదేరి కరెక్ట్ గా తన యజమాని యొక్క ఇల్లు ఎక్కడ అక్కడికే వెళ్తాయి. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమన్నా విజయవాడ వెళ్ళిపోతాయా? పోనీ ఏమైనా బందర్ వెళ్ళిపోతాయా? కాదండి. ఆ యజమాని యొక్క ఊరేదో, ఆ ఇల్లేదో వాటికి బాగా తెలుసు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, మనకే కొన్నిసార్లు కన్ఫ్యూజ్ అవుతాం. మనం మెయిన్ రోడ్ లో వస్తున్నాడు, ఈ సందు తిరగాల, ఆ రోడ్డు తిరగాల అని మనమే కన్ఫ్యూజ్ అవుతాం. అయ్యి మాత్రమండి కరెక్ట్ గా తమ యజమానుని యొక్క ఇంటి దగ్గర తీసుకొని వచ్చి దింపుతాయి. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకే ఈ ఎడ్ల బండ్ల వాళ్ళకి చాలా హాయి. ఆ సరుకు దిగుమతి అయ్యే వరకే గాని దిగుమతి అయిన తర్వాత మాత్రం వాళ్ళు హాయిగా బండిలో నిద్రపోతారు. అవి క్షేమంగా ఇంటికి తీసుకొచ్చి పెడతారు. అలాగే ఈ యొక్క గాడిద కూడా బట్టలు ఉతికి వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఆరబెట్టి ఆ బట్టలు ఉతికే వాళ్ళు అవన్నీ మూటలు కట్టి ఆ గాడిద మీద వేస్తే డైరెక్ట్ గా తన యజమాని నుండి తీసుకుని వచ్చేది. అప్పుడు యజమానుడు ఆ రేవులో స్నానం చేసి నీట్ గా ఆయన బయలుదేరి వచ్చేవాడు తీరిగ్గా. ఆయన వచ్చేలోపు ఈ గాడిద మూటలన్నీ తీసుకుని వచ్చి తన ఇంటికి వచ్చేసి రెడీగా ఉండేది. అందరూ హల్లెలూయా చెప్పండి. అందుకని ఇక్కడ అంటున్నాడు, ఎద్దు తన కామందును ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకును అని చెప్పి ఆగిపోతే అనుకోవచ్చు. ఇశ్రాయేలుకు తెలివి లేదు, చెప్పండి, నా జనులు యోచించరు అంటున్నాడు. ఏంటి దేవుడా ఈ రెండు మాటలు ఏంటి? దీని యొక్క అర్థం ఏంటి? ఇశ్రాయేలుకు తెలివి లేదు. ఇశ్రాయేలు ఎవరు? ఆయన జనులే. అలాగే నా జనులు యోచించరు. తెలివి లేని వాళ్ళు, యోచించని వాళ్ళు ఎవరంటే నా జనులే అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళకి ఏ విషయంలో తెలివి లేదు, వాళ్ళు ఏ విషయంలో యోచించరు? రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం. రోమా 1:25. రోమా 1:25. అపోస్తలుడైన పౌలు రోమిల్ రాసిన పత్రిక 1వ అధ్యాయం 25వ వాక్యం. అట్టి వారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించేరి. అందరు హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలుకు తెలివి లేదు, నా జనులు యోచించరు అంటున్నాడు. వాళ్ళకి తెలివి లేకుండా చేసే పనేంటి? వాళ్ళు యోచించకుండా చేసే పనేంటి అంటే ఇదే, దేవుని సత్యాన్ని అసత్యమునకు మార్చడం, సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించడం. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. వాళ్ళ కన్నా గాడిదే మెరుగు అంటున్నాడు. ఎవరికన్నా? నా జనుల కన్నా, నా ప్రజల కన్నా గాడిదే మేలు. అందుకనే ఆయన యెరూషలేములోనికి రావడం కోసం గాడిదని ఎంచుకుంటూ ఉన్నాడు. చూసారా గాడిదలో ఎన్ని గొప్ప గొప్ప విశేషాలు ఉన్నాయో చూస్తూ ఉన్నారు. సరే, మంచిది. ఈ గాడిదని గురించి చెప్పుకుంటానే ఉంటే ఇక్కడే ఉండిపోతాం. కొంచెం మనం ముందుకు వెళ్దాం. ఈయన గాడిద మీద ఎక్కి వస్తా ఉన్నాడు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే ఈయన ఒక రాజు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈయన ఒక రాజు. అందుకనే అంటున్నాడు ప్రవక్త, ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి వస్తున్నాడు. ఈయన ఒక రాజు. అయితే ఈయన పుట్టినప్పుడే
మనం నేను చదివించను గాని మత్తయి సువార్త 2:2లో ఉంటది. తూర్పు దేశం నుండి జ్ఞానులు బయలుదేరి వచ్చారు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు యేసు ప్రభు పుట్టగానే ఆకాశ మండలంలో ఒక గొప్ప నక్షత్రం పుట్టింది. దాని గురించి వాళ్ళు పరిశోధన చేయగా వాళ్ళకి తెలియదు ఏంటంటే ఈ భూమి మీద ఒక గొప్ప వ్యక్తి పుట్టాడు. ఎవరా గొప్ప వ్యక్తి అంటే ఆయన రాజు, ఆయన యూదులకు రాజు పుట్టాడు అని తేలగానే వాళ్ళు బయలుదేరారండి. ఎందుకు? ఆ రాజుని దర్శించుకోవాలి. ఎందుకు? ఆ రాజుని పూజించాలి. ఎందుకు? ఆ రాజుకు కానుకలు సమర్పించుకోవాలి అని బయలుదేరారు. చూడండి, ఒక రోజు 2 రోజులు కొన్ని ఒక వారం రోజులు అయితే అనుకోవచ్చు, లేదా 2 వారాలు అయితే అనుకోవచ్చు. ఏకంగా 2 సంవత్సరాలు సాగింది వాళ్ళ ప్రయాణం. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ రోజుల్లో ప్రయాణ సాధనాలు ఏమీ లేవు. ఆ రోజుల్లో రోడ్లు ఏమి లేవు. వాళ్ళు తూర్పు దేశం నుంచి బయలుదేరారు. బైబిల్లో, తెలుగు బైబిల్లో జ్ఞానులను ఉంది కానీ అసలు మూల భాషలో రాజులను ఉంది. వాళ్ళు ఒంటెల మీద బయలుదేరారు, 3 రాజులు. చూడండి, ఆ రోజుల్లో రోడ్లు లేవు కదా. కొండల మీద ఎక్కి, లోయల్లో దిగి, అడవుల్లో ఎడారులో ప్రయాణం చేయాలి. 2 సంవత్సరాలు ప్రయాణం చేయటం అంటే మామూలు మాట కాదు. నాట్ ఎ జోక్ కాదు. అయితే వాళ్ళు బయలుదేరి వస్తా ఉన్నారు. వచ్చి యెరూషలేం పట్టణానికి రాగానే వాళ్ళు నక్షత్రం నడిపిస్తున్న నడిపింపుని వదిలేసి ఆ యెరూషలేంలో హేరోదు రాజు ఉన్నాడు కదా, ఆయన ఇంట్లో పుట్టుంటాడు ఈ యొక్క రాజు అని అక్కడ వెళ్ళారు. అక్కడ ఆయన లేడు. మరి ఎక్కడరా బాబు అని ఆయన ఇంట్లోంచి వచ్చేస్తే ఆ నక్షత్రం వాళ్ళు నడిపిస్తా ఉంది. ఎక్కడికి అంటే ఒక పశువుల పాక దగ్గరికి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ పశువుల పాకలో ఉన్న వాడి కోసమా మేము తూర్పు దేశం నుంచి బయలుదేరి వచ్చింది? అసలు ఈయన రాజా అని వాళ్ళు ఎగతాళి చేయాల, వాళ్ళు నిరుత్సాహపడాల. అప్పటికి యేసు ప్రభు యొక్క వయసు 2 సంవత్సరాలు అయినా వాళ్ళు పశువుల పాకలో ఉన్నారు. అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? సాగిలపడి ఆయనకు నమస్కారం చేస్తున్నారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన పూజిస్తున్నారు. హల్లెలూయా చెప్పండి. తమ పెట్టెలు విప్పి రాజుకి ఇవ్వదగిన కానుకలు సమర్పిస్తా ఉన్నారు. రాజులకు ఇచ్చే కానుకలే సమర్పిస్తూ ఉన్నారు. అంటే పుట్టినప్పటి నుండి ఆయన రాజేనండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, పుట్టినప్పటి నుంచి ఈయన రాజు అయినా ఈయన పెరిగింది ఎక్కడ? ఆయన తండ్రి యోసేపేమో ఆయన ఒక వడ్రంగి వాడు, తల్లి మరి ఏమో ఒక సామాన్యురాలు. ఒక సామాన్యమైన గృహంలో ఆయన పెరిగాడు. ఆ తర్వాత 30 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత ఆయన సువార్త పరిచర్య బయలుదేరి ఆయన కాలినడకన తిరుగుతూ ఉన్నాడండి ఈ రాజు. ఆయన చూడండి, ఎక్కడికి వెళ్ళినా ప్రజలు తండోపు తండాలు వెంబడిస్తూ ఉంటే అనేక మంది అనుకున్నారు ఈయన చాలా గొప్ప వ్యక్తిగా ఉన్నాడు, లాగున్నాడు, ఈయన ఇల్లు ఎలా ఉంటుందో చూద్దాం అని ప్రభుని వెళ్ళి అడిగారు. అయ్యా, నీ అడ్రస్ ఎక్కడా? నువ్వు ఉండేది ఎక్కడా? మీ ఇల్లు ఎక్కడా మాకు చెప్పండి. ప్రభు రండి వచ్చి చూడండి అన్నాడు. వాళ్ళు వెళ్ళి చూస్తే చూడండి, ఆయనకి స్థలం లేదు. ప్రభు అంటున్నాడు, నక్కలకి బరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకి గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారుడు తలవాల్చడానికి స్థలం లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, ఆ విధంగా ఈయన నడుస్తా వచ్చాడు, సువార్త పరిచర్య చేస్తా వచ్చాడు. అయితే ఇప్పుడు ఈయన గాడిద మీద ఎక్కి వస్తా ఉన్నాడు. దేని మీద ఎక్కి వస్తున్నాడు? గాడిద పిల్ల మీద ఎక్కి వస్తా ఉన్నాడు. ఆయన అందుకే ప్రవక్త ప్రవచిస్తున్నాడు, ఇదిగో నీ రాజు సాత్వికుడై. అందరు హల్లెలూయా చెప్పండి. సాధారణంగా రాజులు సాత్వికులుగా ఉండరండి, గర్విష్ఠులుగా ఉంటారు. మళ్ళీ చెప్తున్నాను, సాధారణంగా రాజులు ఎవరు కూడా సాత్వికులుగా ఉండరు. రాజులందరూ కూడా గర్విష్ఠులే. అందరు హల్లెలూయా చెప్పండి. మళ్ళీ చెప్తున్నారు, రాజులందరూ గర్విష్ఠులే, సాత్వికులుగా ఉండే రాజులు ఎవరు లేరు. పాత నిబంధన గ్రంథంలో మనం చూస్తే చదవండి, నిర్గమాకాండం 5వ అధ్యాయం
1-2 వచనాలు. నిర్గమకాండం 5వ అధ్యాయం 1-2 వచనాలు. తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవం చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడు అనిరి. ఫరో అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఏమంటున్నాడండి? యెహోవా ఎవడు? నేను యెహోవాను ఎరుగను, ఇశ్రాయేలీయులను పోనీయను అని. అందరు హల్లెలూయా చెప్పండి. ఏంటి ఈ మోషే అహరోనులతో అంటున్నాడు, ఏంటి ఇశ్రాయేలీయులను పోనీయాలని నాకు ఆజ్ఞాపిస్తాడా? నాకు ఆజ్ఞాపించడానికి, నేను పోనీయడానికి యెహోవా ఎవడు? చూడండి, ఈయనకి ఎంత గర్వం లేకపోతే దేవుణ్ణి ఏమంటాడు? ఆడు ఎవడు? అందరు హల్లెలూయా చెప్పండి. యెహోవా ఎవడు? నేను మీతో చెప్పిన ఐగుప్తుని పరిపాలించిన ఫరోలలో ఉన్న గర్వం ఎంత అంటే మేమే దేవుళ్ళు అనుకుంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. నేను అక్కడ ఈజిప్ట్ వెళ్ళి చూసి వచ్చాను, ఐగుప్తు వెళ్ళి చూసి వచ్చాను. వాళ్ళు ఐగుప్తుని పరిపాలించిన రాజు అయిన ఫరోలు ఆకారాన్ని చూస్తే పొట్టివాళ్ళు నిజం. వాళ్ళు ఎంత పొట్టివాళ్ళు అంటే, ఏమండి మీరు డైరెక్ట్ మనుషులు చూసారా? ఆ మనుషులను కూడా చూసారు. ఎట్లా మనుషులను కూడా చూసారు? వాళ్ళ యొక్క శవాలన్నీ కూడా పాడైపోకుండా భద్రపరిచారు. అందరు హల్లెలూయా చెప్పండి. సుగంధ ద్రవ్యాలు, ఆ మందులు, రకరకాల కెమికల్స్ అన్ని రాసి వాళ్ళ యొక్క శరీరాలు పాడైపోకుండా కుళ్ళిపోకుండా అవి చక్కగా భద్రపరిచారు. కాబట్టే వాళ్ళు పొట్టి వాళ్ళని నేను చూసి చెప్తున్నాను. వాళ్ళ చెప్పులు, ఆ పొట్టి వాళ్ళు వేసుకునే చెప్పులు, వాళ్ళు కూర్చొని సింహాసనం. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళు కూర్చొని సింహాసనం, అదే రాజులు కూర్చొని సింహాసనం, రాణులు కూర్చొని సింహాసనం. ఆ రాణిని తీసుకుని వెళ్తారే పల్లకి, అది మన పిల్లల్ని మనం తీసుకుని వెళ్ళే అదే ఉయ్యాలేస్తారు చూడండి, అంత చిన్నది. అందరు హల్లెలూయా చెప్పండి. ఏంటి ఐగుప్తు రాణి వెళ్ళే పల్లకి అంట. ఎంత ఉంది అది? పిల్లల్ని ఉయ్యాల్లో పెట్టి మనం ఊపుతామే, అంత. నాకు అర్థం కాలేదు, ఇంత చిన్న దాంట్లో రాణి ఎక్కి వెళ్తాదా అంటే వాళ్ళు ఎంత పొట్టి వాళ్ళు అయితే. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళ యొక్క ప్లేట్లు, వాళ్ళు వాడే స్పూన్లు అన్నీ ఉన్నాయండి, అన్ని బంగారమే ఉన్నాయి. అక్కడే ఈజిప్ట్ లో ఉన్నాయి, ఆ మ్యూజియం లో ఉన్నాయి, వెళ్ళి చూసాం. అయితే పొట్టి వాళ్ళైనా గట్టి వాళ్ళు. ఎంత గట్టి వాళ్ళు అంటే నేనే దేవుడిని అనేవాళ్ళు. మనిషి నిండా గర్వం. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ లైవ్ లో చూస్తున్న వాళ్ళు మీ దగ్గర కూడా పైసలు ఉండి వెళ్ళి చూడండి. నేను చెప్పిన మాటలు నిజమా అబద్ధమా మీ కళ్ళతో మీరే చూస్తారు. అయితే చూడండి, రాజులు సాత్వికులు కాదు. ఇంకో చోటు కూడా మీకు చూపిస్తా. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 15వ వాక్యం. ఇంకో చోటు కూడా మనం చూస్తాం. పాత నిబంధన దినాల్లో ఈ యొక్క రాజులు ఎంత గర్విష్ఠులు, ఎంత గర్వంతో నిండుకొని ఉన్నారు అని. ఆ 3:15లో నాకు కావాల్సింది లాస్ట్ మాట. అదంతా చదవద్దు, టైం లేదు. లాస్ట్ మాట ఇక్కడ, నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈయన వేరే రాజు, ఈయన పేరు నెబుకద్నెజర్. అందరు హల్లెలూయా చెప్పండి. ఈయన పేరు నెబుకద్నెజర్. షడ్రక్ మెషక్ అబేద్నెగోలతో అంటున్నాడు, నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు చెప్పాలందరూ ఎక్కడ ఉన్నాడు? దేవుడు ఎవర్రా? నేనే దేవుడిని రా అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒరే మీరు దేవుడు 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 అంటారేంటి? నేనే దేవుడిని రా. నా ఇష్టం. బతికించాలంటే బతికిస్తా, చంపాలంటే చంపేస్తా. నా చేతిలో నుండి మిమ్మల్ని విడిపించగల దేవుడు
గర్వం నెత్తికెక్కిందంటే చూడండి, ఆ గర్వంతోనే ఉంటా ఉన్నాడు. దేవుడు ఆయన్ని మొత్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, దేవుడు ఆయన్ని మొత్తాడు. ఆయన సరైన పాఠం దేవుడు ఆయనకి నేర్పించి ఉన్నాడు. అవును. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే రాజులు సాధారణంగా సాత్వికులు కాదండి. అయితే ఈయన కూడా, మన ప్రభువైన అయిన యేసుక్రీస్తు కూడా సామాన్యమైన రాజులతో ఒకడు కాదు. ఈయన ఒక ప్రత్యేకమైన రాజు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ప్రత్యేకమైన రాజు అనే కన్నా ఆయన పైనుండి వచ్చిన రాజు అంటే బాగుంటదేమో, పరలోకము నుండి వచ్చిన రాజు అంటే బాగుంటదేమో. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ భూరాజులందరూ కూడా గర్విష్ఠులే, సాత్వికులైన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఈ రాజు పరలోకం నుండి వచ్చినవాడు, పైనుంచి వచ్చినవాడు, ఆయన పైవాడు. అయితే ఈయనలో సాత్వికం ఎలా వచ్చింది? గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ. గలతీ 5:22 త్వరగా చదవండి. గలతీ 5:22. అపోస్తులైన పౌలు గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వాక్యం. అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనము, విశ్వాసము, అదుగో సాత్వికము, ఆశ నిగ్రహం. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ సాత్వికం ఈయనలో ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే ఇక్కడ క్లియర్ గా చెప్తున్నాడు. ఆత్మ ఫలమేమనగా ఏంటంట చెప్పండి. ఆత్మ ఫలము ఏమనగా ప్రభు సువార్త ప్రకటించే ప్రారంభంలో బాప్తిస్మం పొందాడు. పరలోకం నుండి పరిశుద్ధాత్మ పావురాకారం వచ్చి ఆయన మీద వాలింది. ఆయనలో ఏమొచ్చేసిందండి? సాత్వికం అని చెప్పండి. ఏమొచ్చేసింది? సాత్వికం. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సరే, ఈ సందర్భంగా ఆయన సాత్వికుడుగా ఉంటూ ఉన్నాడు. ఆ కొండ మీద చేసిన ప్రసంగంలో, ధన్యత ప్రసంగంలో కూడా దీనిని గురించి ప్రభు చెప్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 5వ వాక్యం. సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకొందురు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. సాత్వికులు ధన్యులు, వారు భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. నీలో సాత్వికం ఉంటే నువ్వు భూలోకాన్ని స్వతంత్రించుకుంటావు. ఈ భూమి మీద పరిపాలించిన రాజుల్లో సాత్వికం లేదు కాబట్టి ఏ ఒక్క రాజు కూడా భూలోకాన్ని స్వతంత్రించుకోలేకపోయాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయనలో ఉన్న సాత్వికంలో ఇంకో విషయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6-8 వచనాలు. ఆయన దేవుని స్వరూపం కలవాడై ఉండి దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు గాని మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మరి అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు, ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తే ప్రభువును ఒప్పుకొన్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి అన్ని నామములకు పై నామమును ఆయనకు అనుగ్రహించింది. అందరు హల్లెలూయా చెప్పండి.
సాత్వికం ఏం చేస్తుందో తెలుసా? ఇందాక ఇందాక ప్రభు కొండ మీద చెప్పిన ప్రసంగం, ధన్యతల ప్రసంగంలో మనం చూసింది ఏంటంటే భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అన్నాడు, అంతే కదా. కానీ ఈయన లోన సాత్వికాన్ని బట్టి అక్కడ ఏమంటున్నాడండి? 9వ వచనం, అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, అందరు హల్లెలూయా చెప్పండి. చూడండి, కేవలం భూలోకాన్ని స్వతంత్రించుకోవడమే కాదు, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని, పరలోకమందు ఉన్న వారిలో గాని, అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన తను తాను తగ్గించుకుంటాం బట్టి ఆయన అధికంగా హెచ్చించబడ్డాడు. ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగాలి, ప్రతి వాని నాలుక యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ప్రతి వాని నాలుక యేసుని ఒప్పుకోవాలి. ప్రతి వాని నాలుక యేసు క్రీస్తే ప్రభు అని ఒప్పుకోవాలి. ప్రతి వాని నోరు ఒప్పుకోవాలి. ప్రతి వాని నాలుక మరి ఆయన యొక్క మాట, ఆయనను విశ్వసించాలి. ప్రతి వాని నాలుక యేసు క్రీస్తుని ఒప్పుకోవాలి. సరే, ఇందాక మనం చూసిన వాక్యంలోకి వెళ్ళిపోదాం. సరే, ప్రభు గాడిద పిల్లని ఎక్కి వస్తున్నాడు. నేను మీతో చెప్పి ఉన్నా, అందరూ కూడా గట్టిగా కేకలు వేస్తా ఉన్నారు. హోసన్నా, జయం అని కేకలు వేస్తా ఉన్నారు. అయితే యేసు ప్రభుతో పాటు శిష్యులు ఉన్నారు, జన సమూహం ఉన్నారు. ఆ జన సమూహంతో పాటు శాస్త్రులు, పరిసయ్యులు, ధర్మశాస్త్రోపదేశకులు, సద్దుకయ్యులు, ప్రజల పెద్దలు అని యేసు ప్రభు యొక్క విరోధులు కూడా ఉన్నారు. వాళ్ళకన్నీ వీళ్ళు వేసే కేకలకి యెరూషలేము మారుమ్రోగిపోతుంటే, నేను ఎందుకు మారుమ్రోగిపోతుంటే అన్నా, ఈ రోజుల్లో బాగా వినండి, ఈ రోజుల్లో మైక్ పెడితే మారుమవుతుంది, అంతేనా? చెప్పండి. ఇప్పుడు మైక్ పెడితే మారుమవుతుంది. కానీ ఆ రోజైనా ఈ రోజైనా మీరు యెరూషలేము వెళ్ళి చూడండి, ఇజ్రాయెల్ దేశం వెళ్ళి చూడండి, యెరూషలేము పురవీధులు అంతా ఎట్లా ఉంటాయంటే బాగా ఇరుగ్గా ఉంటాయి. అంటే ఇళ్ళన్నీ దగ్గరగా ఉంటాయి. ఒక్క మాట మాట్లాడితే అది ప్రతిధ్వనిస్తుంది. ఒక్కళ్ళు కాదు మాట్లాడుతున్నది, అందరూ కూడా గట్టిగా జయ జయధ్వానాలు చేస్తా ఉన్నారు. అయితే అక్కడ యేసు ప్రభుకి విరోధులకి చాలా కోపం వస్తా ఉంది. చదువుదాం, మత్తయి సువార్త 21:15. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15వ వాక్యం. మత్తయి సువార్త 21:15. కాగా ప్రధాన యాజకులను, శాస్త్రులను ఆయన చేసిన వింతలను, దావీదు కుమారునికి జయము, మూల భాషలో హోసన్నా అని దేవాలయంలో కేకలు వేసిన చిన్న పిల్లలను చూచి కోపముతో మండిపడి, వీరు చెప్పుచున్నది వినుచున్నావా అని ఆయనను అడిగిరి. అందుకు యేసు, వినుచున్నాను, బాలుర యొక్కయు చంటి పిల్లల యొక్కయు నోట స్తోత్రం సిద్ధింప చేసితివి అను మాట మీరెన్నడూ చదవలేదా అని వార్త చెప్పి, అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హోసన్నా, జయమే అని కేకలు వేస్తున్నారు. సరే, మనం అందరికి కేకలు వేద్దామా? హోసన్నా, అందరు అనాలి, హోసన్నా, జయమే, హోసన్నా, జయమే. చూడండి, మిమ్మల్ని కేకలు వేయమంటే అసలు మీ నోట్లోంచి మాట వస్తే ఎక్కడ సొమ్ము కరిగిపోతుంది అని మౌనంగా ఉన్నారు. ఇదిగో ఈ లైవ్ లో చూస్తున్న వాళ్ళు కానీ, యూట్యూబ్ లో చూస్తున్న వాళ్ళు కానీ ఎంత గట్టిగా కేకలు వేస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఉపవాసం ఉండి వచ్చారమ్మా? ఏం తినకుండా వచ్చారా? ఈ రోజు కాదులే, రేపు గుడ్ ఫ్రైడే రోజు రండి, కళ్ళు తిరిగిన పాడండి, ఏం తినకుండా. నాకు అదే ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి, ఆయన గాడిద మీద ఎక్కి వస్తా ఉంటే సంతోషంగా కేకలు వేస్తా ఉన్నారు. ఈ రోజుల్లో ఎవరైనా రాజకీయ నాయకులు వచ్చారనుకోండి,
పైసలు పెట్టుకొని కుదిరించుకుంటారు కిరాయికి. వాళ్ళు ఏం చేస్తారు, గట్టిగా జై జై అని కేకలేస్తారు. వేస్తారా లేదా? ఎందుకు? పైసలు తీసుకుంటున్నారు కాబట్టి. అందరు హల్లెలూయా చెప్పండి. జెండాలు మొయ్యాలి, కేకలేయాలి. ఏంటండి? జెండాలు మొయ్యాలి, కేకలేయాలి. కానీ ప్రభు రూపాయి కూడా ఇవ్వలే, పైసా కూడా ఇవ్వలే వీళ్ళకి. వీళ్ళు ఆటోమేటిక్ గా బట్టలు తీసుకొచ్చి పరుస్తున్నారు. ఈత మట్టలు, ఖర్జూర మట్టలు నరుకొని వచ్చి దారి పొడుగుతా పరుస్తున్నారు. చేతిలో పట్టుకొని హోసన్నా చేయమని కేకలు వేస్తా ఉన్నారు. దేవుని మహిమ పరచబడతా ఉంటే, దేవుని యొక్క నామం మహిమ పరచబడతా ఉంటే, ఈ ప్రధాన యాజకులకి, అక్కడున్న శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దుకయ్యులకి, వీళ్ళందరికీ కూడా కడుపు మంట. ఆయన నామ మహిమ పరుస్తుండే కడుపులో మంట. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజుల్లో కూడా దేవుని యొక్క నామ మహిమ పరచబడుతుంటే చాలా మందికి కడుపులో మంట. ఏమంటా ఉంటారంటే, ఏమండి గట్టిగా కేకలేయాలా? దేవుని మహిమ పరచడానికి గట్టిగా కేకలేయాలా? అవును. బైబిల్లో మనం చూస్తే 10 మంది కుష్ఠరోగుల్ని ప్రభు బాగు చేశాడు. ఒక్క కుష్ఠరోగి ఏం చేశాడంటే, కృతజ్ఞత కలిగిన హృదయంతో గట్టిగా కేకలు వేసుకుంటా వస్తా ఉన్నాడంట. అందరు హల్లెలూయా చెప్పండి. దేవా నీకు స్తోత్రం, నన్ను బాగు చేశావు, నీకు స్తోత్రం అని గట్టిగా అరుస్తా దేవుని మహిమపరుస్తా వస్తా ఉన్నాడంట. ఒకవేళ కేకలేసేది దేవునికి ఇష్టం లేదు అనుకోండి, దేవునికి చిత్తంలో లేదనుకోండి, ఏమనేవాడు? ఏమయ్యా నువ్వు నోరు మూసుకో. ఏమనేవాడు? నువ్వు నోరు మూసుకో. నువ్వు దేవుని మహిమపరచాలంటే అంత గట్టిగా కేకలేయాలా అనేవాడు కదా. కీర్తనకారుడు కూడా ఏమంటాడు? ఏం రాస్తాడు కీర్తనలో? సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయండి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. ఏం చేయాలంట? చప్పట్లు కొట్టాలి. కొంతమంది అండి పాటలు పాడేటప్పుడు చేతులు కట్టుకొని పాడతారు. ఏం కట్టుకొని చెప్పాలి? ఏం కట్టుకొని? కానీ వాక్యంలో రాయబడింది, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, జయధ్వనులతో దేవుని గురించి ఆర్భాటం చేయడి. నోరు తెరవరు. దేవుని స్తుతించేటప్పుడు మాత్రం నోరు చెప్పరే. దేవుని స్తుతించేటప్పుడు నోరు. ఎప్పుడైనా కోపాలు వస్తే మాత్రం చూపించడానికి ఈ మైక్ అక్కర్లా, ఈ మైక్ అక్కర్లా. అవునా? అస్సలు ఏం తినక్కర్లా. బలం ఎలా వచ్చేస్తుంది? నేనంట దాన్ని అనాయింటింగ్ అంట. ఏ అనాయింటింగ్? దేవుని అనాయింటింగ్ కాదు, అది దురాత్మ అనాయింటింగ్. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి. అరే మేము మైక్ పట్టుకొని అరిసి వాక్యం అయ్యేటోడికే మా పని అయిపోద్ది. మీకు మాత్రం చెప్పండి మైక్ అక్కర్లా. మొదలు పెట్టారంటే బా ఎప్పటికీ అలసిపోతారో కూడా తెలియదు, అసలు అలసటే ఉండదు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇలా కేకలేస్తుండే చాలా మంది గట్టిగా అరవాలా దేవుని స్తుతించడానికి. చేతులు కట్టుకొని సూత్రం ఏది సణుగుడు గొణుగుడులా సూత్రం అని చెప్పుకుంటే దేవుడి నా మహిమపరచబడదా? చూడు, పరలోకానికి వెళ్ళి చూడండి, దేవదూతలు ఎంత గంభీరంగా దేవుని ఆరాధిస్తున్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. సరే, యెషయా గ్రంథంలో రాజైన ఉజ్జియా మృతి నందిన సంవత్సరమున ప్రవక్త అయిన యెషయా చూస్తున్న దర్శనంలో మీరు చూసినట్లయితే, ఆ దేవదూతలు చేస్తున్న ఆ ఆరాధనకి దేవాలయపు గడప కమ్మెలు అదిరేను అని రాస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, దేవాలయపు గడప కమ్మెలు అదిరినాయి అంటే దద్దరిల్లిపోతున్నాయి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, దద్దరిల్లిపోతున్నాయి. పౌలు శీలలు చదువుతామా యొక్క మాట? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. నాకు కావాల్సిన మాట మాత్రమే చదివిస్తా. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 4వ వాక్యం, 3 నుంచి చదవండి. వారు సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని
గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఆ వినని వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదలుచు మందిరము ధూపము చేత నిండగా. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ దేవదూతల యొక్క గాన ప్రతిగానాలకి, వాళ్ళ కంఠ స్వరాలకి గడప కమ్ముల పునాదులు కదులుతున్నాయండి. అందరు హల్లెలూయా చెప్పండి. అంటే ఎంత గంభీరంగా స్తుతి చెల్లిస్తున్నారు. చాలా మందికి దేవుని గంభీరంగా స్తుతి చేయడం ఇష్టం ఉండదు. అంతవరకు ఎందుకు, దేవుని యొక్క నామాన్ని ప్రకటించడం కూడా చాలా మందికి ఇష్టం ఉండదు. వాళ్ళలో నిజంగా గర్వం అని చెప్పాలి. నేను చాలా మందికి గర్వం ఏ విషయంలో, దేవుని యొక్క నామాన్ని మహిమపరుస్తుంటే మేమే మహిమపరచాలి, మేమే పాటలు పాడాలి, మేమే వాక్యాన్ని చెప్పాలి, ఎవరు చెప్పకూడదు. ఎందుకు, వేరే వాళ్ళు చెప్తే ఎక్కడ వాళ్ళు పైకి వెళ్ళిపోతారు. దీన్ని ఏమంటారండి, అసూయ. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఇక్కడ వీళ్ళందరూ కూడా ప్రధాన యాజకులు, శాస్త్రులు, పరిసయ్యులు యేసు ప్రభుని ఎందుకు గద్దిస్తున్నారు? ఏమయ్యా, వీళ్ళంతా గట్టిగా కేకలేస్తుండే నీకు వినబడట్లేదా? నువ్వు వాళ్ళని నోరు మూసుకొని ఉండవని చెప్పలేవా అని ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి అసూయ. అవునండి, అక్కడ చూడండి, దావీదు వెళ్ళి గొలియాతుని చంపేసి గొలియాతు తల పట్టుకొని తీసుకొని వస్తా ఉంటే ఆ ఇశ్రాయేలు యొక్క స్త్రీలు పాటలు పాడుతూ ఉన్నారండి. ఏమని? సౌలుకు 1000 కొలది, చెప్పండి, దావీదుకు 10,000 కొలది పాటలు పాడుతుంటే ఈ రాజైన సౌలుకి ఎక్కడ లేని అసూయ ప్రారంభమైంది. అందరు హల్లెలూయా చెప్పండి. అరే, నేను రాజుని, వాడెవడు? గొర్రెల కాపరి. వాడెవడు? గొర్రెల కాపరి. యెషయ కుమారుడు, వాడు గొర్రెల కాపరి. వాడి అన్నలు సైన్యంలో ఉన్న సైనికులు. అయితే ఈ యొక్క ఇశ్రాయేలీయుల స్త్రీలు ఏమంటున్నారు? నాకేమో 1000 మంది అంటున్నారు, వాడికేమో 10,000 మంది అంటున్నారు అని అసూయ ప్రారంభమైంది. ఆ అసూయ ఎంతవరకు వెళ్తా ఉందంటే ఆ దావీదుని చంపాలి అని. చూడండి, ఈయనలో అసూయ ప్రారంభమైంది. నేను ఈ సందర్భంగా, ఇది నా సబ్జెక్ట్ కాదు కానీ 2-3 మాటలు చెప్పి నేను ముందుకెళ్తా. సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు. దేవుని చేత అభిషేకించబడిన వానిలో అసూయ అనేది ఉండకూడదు. ఓకే, నువ్వు ముందే వచ్చావు పరిచర్యకి, నువ్వు నిలబడితే 1000 మంది ప్రజలు వస్తూ ఉన్నారు, వాక్యాన్ని వింటూ ఉన్నారు, దేవుని ద్వారా మేళ్లు పొందుతున్నారు. ఓకే, కానీ నీ ముందు ఇంకొకరు వచ్చి దేవుని అభిషేకాన్ని పొందుకొని దేవుని ద్వారా బలంగా వాడబడుతున్నప్పుడు నువ్వు అసూయ చెందడానికి వీల్లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. నీవు అసూయ చెందావా? సౌలులో ప్రారంభమైంది అసూయ. అసూయ ఎప్పుడైతే ప్రారంభించబడిందో సౌలులో, దేవుని యొక్క ఆత్మ సౌలులో నుంచి వెళ్ళిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. అభిషేకించబడిన వాళ్ళు ఎవరైనా సరే, నీలో అసూయ అనేది ప్రారంభించబడింది అంటే దేవుని ఆత్మ నీలో ఉండదు. దేవుని ఆత్మ నీలోంచి వెళ్ళిపోద్ది. దేవుని సన్నిధిలో నుంచి ఒక దురాత్మ వచ్చి సౌలును ఆవరించింది. నీవు దేవుని అభిషేకాన్ని పోగొట్టుకొని సాతాను యొక్క దురాత్మ చేత ఆవరించబడాలంటే అసూయ అనేది కలిగి ఉండు. అందరు హల్లెలూయా చెప్పండి. అసూయ అనేది కలిగి ఉండు. అవునండి, ఒక మాట నేను విన్నాను యూట్యూబ్ లో. ఒక ఆయన అంటున్నాడు, ఏమందంటే, ఇదిగో దేవుడు నిన్ను పిలిచాడంటే నువ్వు వచ్చేసి యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని ప్రసంగాలు చేయడానికి కాదు. అంటే దాని అర్థం ఏంటంటే, ప్రసంగాలు అంటే నేనే చేయాలి, నువ్వు మాత్రం అసలు ప్రసంగమే చేయకూడదు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు చూడండి, భూదిగంతముల వరకు మీరు నాకు సాక్షులై ఉండాలి, నా సువార్తను ప్రకటించాలని ప్రభు చెప్తే, ప్రభు మాకు ఆ భారాన్ని మా మీద పెడితే మేము సువార్త చెప్తున్నాం, నువ్వు చెప్తే కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. దేవుడు నీకు కృప ఇచ్చాడు, నువ్వు వెళ్ళు, నువ్వు ఏమైనా చేయి, కానీ
నీలో అలాంటి అసూయ పనికిరాదు. ఇదిగో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి నేను సువార్త చెప్తున్నాను కాబట్టి ఇంకెవ్వడు స్టార్ట్ చేయడానికి వీల్లేదు, ఇంకెవ్వడు కూడా యూట్యూబ్ ఛానల్లో వాక్యం చెప్పడానికి వీల్లేదు అని అనడానికి నీకు హక్కు లేదు. అందరు హల్లెలూయా చెప్పండి. అవును, నువ్వు ఎలా చెప్తావు? అది నీకు అనవసరం. యూట్యూబ్ ఛానలే పెట్టుకుంటా, రేపు టీవీ ఛానలే ప్రారంభిస్తాం. అందరు హల్లెలూయా చెప్పండి. రేపు యూట్యూబ్ ఛానలే కాదు, ఫేస్బుక్ ఛానల్లో కూడా లైవ్ ఇస్తాం. అందరు హల్లెలూయా చెప్పండి. అది నీకు సంబంధం లేదు. నువ్వు దాన్ని ఏమంటారు జడ్జి చేయడానికి, నువ్వు దాన్ని తీర్పు తీర్చడానికి నీకు ఏమాత్రం కూడా ఆ దేవుడు అర్హత ఇవ్వలేదు, ఆ యొక్క అధికారం ఇవ్వలేదు. గుర్తుపెట్టుకో. చూడు, దేవుడు నిన్ను వాడుకున్నాడు, ఇంతకాలం వాడుకుంటూ ఉన్నాడు. దేవుడు తన సమయం వచ్చినప్పుడు ఎవరినైనా వాడుకుంటాడు. అందరు హల్లెలూయా చెప్పండి. నీలో అసూయ వచ్చింది అంటే దానికి కారణం ఏంటో తెలుసా? సౌలులో కూడా అసూయ వచ్చింది. అసూయ వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ సౌలులోంచి వెళ్ళిపోయింది, దురాత్మ చావరించింది. ఇప్పుడు సౌలు ఏం చేయడం ప్రారంభించంటే అభిషేకించబడిన దావీదుని చంపడానికి తరుముతం ప్రారంభించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. జాగ్రత్త, దేవుని యొక్క ఆత్మ నీలో నుంచి వెళ్ళిపోయి దురాత్మ నిన్ను ఆవరించక ముందే నువ్వు జాగ్రత్త పడు. అసూయ అనేది నీలో తీసి. అందరు హల్లెలూయా చెప్పండి. నేను సంతోషిస్తానండి, ఎవరు యూట్యూబ్ ఛానల్ పెట్టి చక్కగా అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటిస్తున్నా, దేవుడు ఎవరిని బలంగా వాడుకుంటున్నా, నేను వాళ్ళని బట్టి నేను దేవుని స్తుతిస్తా, నేనేం అసూయ పడినా. అందరు హల్లెలూయా చెప్పండి. ఇక్కడండి ఈ ప్రధాన యాజకులు శాస్త్రులు ఏం చేస్తున్నారంటే యేసు ప్రభు జై జై అంటుంటే వీళ్ళంతా కూడా అసూయ పడుతూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళకి జనాలు లేరు, యేసు ప్రభుకి మొత్తం జనం ఫాలోయింగ్ ఎక్కువైపోయారు. అందరు హల్లెలూయా చెప్పండి. చూడు, నువ్వు ఏం చేసినా దేవుని చేత అభిషేకించబడి దేవుని ప్రణాళికలో వాడబడుతున్న వాళ్ళని నువ్వు అదుపు చేయలేవు, నువ్వు తగ్గించలేవు. గుర్తుపెట్టుకో. నువ్వు ఎలా పైకి వచ్చావు? దేవుడు నిన్ను హెచ్చిస్తని. అలాగే దేవుడు ఎవరిని హెచ్చిస్తాడో వాళ్ళు పైకి వస్తారు. జాగ్రత్త. అందరు హల్లెలూయా చెప్పండి. ఇంకా మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునిలో మన ప్రభు అయిన యేసుక్రీస్తులో సాత్వికం ఉంది. సాత్వికం ఉంది కాబట్టి బైబిల్లో మనం చూసినట్లయితే ఆ సాత్వికం ఉంది కాబట్టి ఆయన భూలోకాన్ని మాత్రమే కాదు, పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ఆయన చూడండి అన్ని నామములకు పైనామం ధరించి ఉన్నాడు. ప్రతి వాని మోకాలు యేసునామమును వంగునట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. ప్రతి వాని నాలుక యేసుక్రీస్తే ప్రభు అని ఒప్పుకునేటట్లుగా దేవుడు చేసి ఉన్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అంత మాత్రమే కాదు, మోషే గురించి రాయబడుతుంది. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. సంఖ్యాకాండం 12వ అధ్యాయం 3వ వాక్యం. మోషే భూమి మీద ఉన్న వారందరిలో కల్లా మిక్కిలి సాత్వికుడు. మోషే భూమి మీద ఉన్న వారందరిలో మిక్కిలి సాత్వికుడు. చాలా జాగ్రత్తగా గమనించండి. మోషే సాత్వికుడు కాబట్టి దేవుడు మోషేకి ఒక పదవి ఇచ్చాడు, ఒక బాధ్యత ఇచ్చాడు. అదేంటంటే రక్షించే బాధ్యత. ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలీయుల్ని రక్షించడానికి పంపించాడు. ఇప్పుడు మోషేని మనం ఏమనాలంటే రక్షకుడైన మోషే అనాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఐగుప్తులో ఫరో బానిసత్వంలో నుంచి ఈ మోషే ఇశ్రాయేలీయులను రక్షించి ఉన్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు కూడా సాత్వికుడు కాబట్టి ఆయన లోకానికి రక్షకుడయ్యాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. అక్కడ మోషే బానిసత్వంలో ఉన్న ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు రక్షిస్తే, ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తు తన ప్రజలను వారి పాపములలో నుండి రక్షించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, మత్తయి సువార్త 1:21 మీరు చూసినట్లయితే అక్కడ ఈ మాట స్పష్టంగా మనం చూస్తాం. ఆయన తన ప్రజలను వారి పాపముల నుండి అని క్లియర్ గా చెప్తాడు. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించిన గనుక
ఆయనకు యేసు అను పేరు పెట్టబడెను. చూడండి, పెట్టుదురా నేను బ్రాకెట్ లో యేసు అన్న శబ్దం నాకు రక్షకుడు అని అంటాం. అందరు హల్లెలూయా చెప్పండి. సాత్వికుడవై ఉంటే ఎన్ని కార్యాలు ఉన్నాయో చూడండి. ఒకటి, సాత్వికులు ఈ లోకాన్ని స్వతంత్రించుకుంటారు, భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు. రెండు, సాత్వికం అనేది అది పరిశుద్ధాత్మలోంచి వస్తున్న ఆత్మ ఫలం. మూడు, సాత్వికులు అనేవాళ్ళు చూడండి భూలోకాన్ని మాత్రమే కాదు, చూడండి ప్రభువైన యేసుక్రీస్తు పరలోకాన్ని, అలాగే భూమి మీద ఉన్న వారిలో, భూమి క్రింద ఉన్న వారు అందరిలో కల్లా ఆయన నామం పై నామంగా హెచ్చించబడింది. అందరు హల్లెలూయా చెప్పండి. నాలుగవదిగా సాత్వికుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన రక్షకుడు అయ్యాడు. ఇప్పుడు మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం. ఆయన సువార్త పరిచర్య చేస్తూ ఉన్నాడు. సువార్త పరిచర్య చేస్తున్నాం, నేను మీతో చెప్పిన కాలి నడకనే నడుస్తూ ఉన్నాడు. గ్రామాలు పట్టణాలు తిరుగుతూ ఉన్నాడు. పుట్టినప్పుడు తూర్పు దేశం నుంచి రాజులు వచ్చారు, ఆయన్ని యూదుల రాజు అని ఆయన్ని ఆరాధించారు, అంతవరకే. కానీ ఈ యూదులకు రాజు ఒక సాత్వికుడుగా ఉన్నాడు, సామాన్యమైన గృహంలో ఆయన పెరిగి ఉన్నాడు. ఆ తర్వాత ఆయన సువార్త పరిచర్య చేస్తున్నప్పుడు అనేక మంది ఆయన ఇల్లు ఎలా ఉంటుందో అనుకున్నారు, ఆయనకి తలవాచడం స్థలం లేదు. ఈ సాత్వికుడు సువార్త పరిచర్య చేసుకుంటూ తిరుగుతూ ఉన్నాడు. ఒక దినమునండి ఆయన 3 రోజులు వాక్యాన్ని చెప్తానే ఉన్నాడు. ప్రజలందరూ కూడా అలా వింటానే ఉన్నారు. అలా వింటూనే ఉన్నప్పుడు 3 రోజులు అయిపోయింది. 3 రోజులు అయిపోయిన తర్వాత మరి ఇక వాక్యాన్ని ముగించాడు ప్రభు. ఇక ప్రజలందరూ ఎవరెళ్ళకు వాళ్ళు బయలుదేరుతున్నారు. అది ఒక అరణ్య ప్రాంతం. అది ఒక అరణ్య ప్రాంతం, టౌన్ కాదు, అది పట్నం కాదు, అరణ్య ప్రాంతం. అయితే బయలుదేరుతున్నాడు ప్రభు. వాళ్ళందరిని ఆపి శిష్యులు అంటున్నాడు, ఏమైనా వీళ్ళకి ఆహారం పెట్టాలి. ఓ పో నాయనా, ఎంతమంది ఉన్నారు? 5,000 మంది కన్నా ఎక్కువ ఉన్నారు. ఇంతమందికి ఆహారం పెట్టాలని మన దగ్గర డబ్బులు అయ్యి, మన దగ్గర ఆహారం ఏది? ఇప్పటికిప్పుడు వెళ్తే ఎవరు సప్లై చేస్తారు? వీళ్ళందరికీ ఆహారం ఒకళ్ళు డబ్బులు ఉన్నా మనం వెళ్తే ఎవరు సప్లై చేస్తారు? కాబట్టి నీకెందుకు లేని పని కూడా పొమ్మని చెప్పు, వాళ్ళ దాన్ని వాళ్ళే పోతారని చెప్తూ ఉన్నారు. అయితే ప్రభు లేదు, మనమే భోజనం పెట్టాలి. ఎవరి దగ్గర ఏమైనా ఉందా చూడండి అంటే వెతికారు శిష్యులు. ఒక పిల్లవాడి దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి. అవి ప్రభు దగ్గర తీసుకొని వచ్చారు. ప్రభు వాటిని ఆకాశం దట్టెత్తి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆశీర్వదించి విరిచిస్తే ఆ రొట్టెలు చేపలు 5,000 మంది కన్నా ఎక్కువ తిన్నారు, సమృద్ధిగా తిన్నారు. ఇంకా మా వద్దురా బాబు అని విచ్చిపెట్టేస్తే ఆ విచ్చిపెట్టేసిన ముక్కలన్నీ ఎత్తితే 12 గంపలైనాయి. బాగా వినండి, అప్పుడు 3 రోజుల నుంచి వాళ్ళకి ఆహారం లేదు. ఎంత ఆకలిగా ఉంటుంది, అంత ఆకలిగా ఉన్నా సమృద్ధిగా ఆహారం పెట్టాడు ప్రభు. పెట్టేటప్పటికండి ఈ సంఘటన చూసి ఆ జన సమూహం అందరూ ఏం చేశారు చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. ఆ మనుషులు యేసు చేసిన సూచక్రియను చూచి నిజముగా ఈ లోకమునకు రాబోవు ప్రవక్త ఈయనే అని చెప్పుకొనిరి. అదిగో 15వ వచనం, రాజుగా చేయుటకు వారు వచ్చి తన్ను బలవంతంగా పట్టుకొని పోచున్నారని యేసు ఎరిగి మరలా కొండకు ఒంటరిగా వెళ్ళెను. అందరు హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. చాలా జాగ్రత్తగా గమనించండి. ఆయన అద్భుత కార్యం చేసేటప్పటికే చూడండి శిష్యులు ఆ యొక్క కార్యాన్ని, ఆ యొక్క ప్రజలందరూ కూడా ఆ కార్యాన్ని చూసి యేసు ప్రభుని రాజుగా చేయాలి అని ఆయన్ని బలవంతంగా పట్టుకొని రాజుగా చేయాలని ప్రయత్నించారు. కానీ ఆయన పారిపోతున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. వాళ్ళకు దొరకకుండా, వాళ్ళ చేతిలో దొరకకుండా
తప్పించుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. వాస్తవంగా అది మంచి అవకాశం. నో, చూడండి, ఏదో ఒక అద్భుత కార్యం చేయడం ద్వారా ఆయన రాజు అవడం అనేది ఆయనకి ఏమాత్రం ఇష్టం లేదు. అది అది దేవుని యొక్క చిత్తం కానే కాదు. అందరు హల్లెలూయా చెప్పండి. అయితే మార్కు సువార్త మీరు చదవడానికి నాకు దగ్గర టైం లేదు, త్వరగా నేను చెప్పుకుంటే వెళ్ళిపోతాను. రెఫరెన్స్ చెప్తా, దాంట్లో ఉన్న మాటలు కూడా చెప్తా, మీరు చదవకుండా. మార్కు సువార్త 15వ అధ్యాయం 16 నుంచి 20 వచనాల్లో యేసు ప్రభువుని పట్టుకుంది. ఆయన రాజు 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 అని చెప్పారు కాబట్టి సైనికులు ఏం చేస్తారంటే ఆయన హింసిస్తున్నారు. ఆయన కళ్ళ గంతలు కట్టి, ఆయన ముఖం మీద ఉమ్మి వేసి, ఆయన పిడిగుద్దులు గుద్ది, నేను కొట్టిన వాడు ఎవడో చెప్పమంటున్నారు. అలాగే ఆయనకి ఒక ఊదారంగపు వస్త్రాన్ని తొడిగించి, ఆయన తల మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టి, రెల్లుతో కొట్టి, నిన్ను కొట్టినవాడు ఎవడో చెప్పమంటూ ఉన్నారు. ఈ యొక్క సైనికులు ఆయన ఎగతాళి చేస్తున్నారు. ఆయన దగ్గరకు వచ్చి మోకరించి, ఇదిగో యూదుల రాజా నీకు శుభం అంటూ ఉన్నారు. అలాగే మత్తయి సువార్త 27వ అధ్యాయం 28 నుంచి 30 వచనాల్లో కూడా వాళ్ళు ఆయన హింసించిన సంఘటనలే మనం చూస్తూ ఉంటాం. అలాగే యోహాను సువార్త 18వ అధ్యాయం 33 నుంచి 38 వచనాల్లో మనం చూసినట్లయితే పిలాతు అడుగుతున్నాడు ప్రభుని, నిన్ను రాజు రాజు అంటున్నారు, నువ్వు రాజువా? రాజు అయితే మాకు చెప్పు అంటే ప్రభు అంటున్నాడు, నీవన్నట్టు నేను రాజుని అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మత్తయి సువార్త 27వ అధ్యాయం 11వ వాక్యంలో కూడా నువ్వు యూదులకు రాజువా అని అడిగితే ప్రభు అంటున్నాడు, నీవు అన్నట్టే అంటున్నాడు. అందరూ హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. అవునండి, ఆయన రాజే. వీళ్ళకేమి ఏమర్థం కావట్లా. పిలాతు అంటాడు, నువ్వు రాజు అయితే నీ ప్రజలేరి, నీ రాజ్యం ఏది, నీ సైనికులేరి అని అడుగుతూ ఉన్నాడు. అయితే యేసు ప్రభు దగ్గర ఒకే ఒక సమాధానం. ఒక శిష్యుడు యేసు ప్రభుని పట్టుకోవటానికి వచ్చిన వాళ్ళు పట్టుకోగానే తన దగ్గర ఉన్న కత్తి దూసి వాటిని చంపేయాలని వేస్తే అదేమో గురి తప్పి చెవు మీద పడింది. చెవు ఊడిపోతే ప్రభు చెవుని అంటించి ఆ శిష్యుని గద్దిస్తున్నాడు, నీ కత్తిని వరలో పెట్టుకో, నాకు సహాయం కావాలంటే నేను గాని తండ్రిని వేడుకుంటే తండ్రి 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ దూతలు నాకు పంపిస్తాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ రాజు యొక్క సైన్యం ఎవరో తెలుసా? పరలోకమందున్న దేవదూతలు. అందరు హల్లెలూయా చెప్పండి. ఎవరండి? పరలోకమందున్న దేవదూతలు. అది ఎవరికి అర్థం కాలేదు. ఆయన పరలోకం నుండి వచ్చిన రాజు కాబట్టి పరలోకం నుంచి దేవదూతల దగ్గర వస్తారు. ఒకళ్ళిద్దరు కాదు, 12 సేనా వ్యూహాల కంటే ఎక్కువ దేవదూతలు. ఈ పిలాతుకి పాపం ఏమో అర్థం కాల. అందుకనే అర్థం కాకపోయినా ఈ యేసు ప్రభు విషయంలో యూదులకు రాజు అని మాత్రం ఆయన మైండ్ లో ప్రింట్ అయిపోయింది. అందరు హల్లెలూయా చెప్పండి. అందుకనే ప్రజలందరూ ఎదుటికి బరబ్బాని తీసుకొచ్చాడు, యేసు ప్రభుని తీసుకొచ్చాడు. ఒకవైపు బరబ్బా ఉన్నాడు, ఒకవైపు యేసు ప్రభు ఉన్నాడు. ప్రజలకు చూపించి అడుగుతున్నాడు, ఓ ప్రజలారా, పస్కా పండుగ సందర్భంగా మరి ఒక ఖైదీని విడుదల చేయడం అనేది మనకు ఆనవాయితీగా వస్తుంది కాబట్టి ఇదిగో బరబ్బా కావాలా అని ప్రభుని చూపించి అంటున్నాడు, యూదులకు రాజు నీకు కావాలా? అందరు హల్లెలూయా చెప్పండి. ఎప్పుడైతే ఆ మాట అంటున్నాడో ఈ ప్రజలందరూ మాకు బరబ్బానే కావాలి. మరి యూదులకు రాజు ఏం చేయాలి అని అంటే ఆ యొక్క ప్రజలు అంటున్నారు, ఆయన్ని చంపాలి, ఆయన్ని శిలువకు వేయాలి. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, పిలాతు పాపం చాలా కష్టపడ్డాడు, ప్రభుని ఎలాగైనా విడిపించాలి అని ప్రయత్నాలు చేశాడు. మత్తయి సువార్త 27వ అధ్యాయం 16 నుంచి 23లో ఉంటది. లూకా సువార్త 23వ అధ్యాయం 18 నుంచి 23లో ఉంటది. అలాగే 39, 40 వచనాల్లో ఉంటది. అయితే మనం చూసినట్లయితే ఎంత ప్రయత్నించినా ఆయన వల్ల కాల. అయితే మనం చూసినట్లయితే పిలాతు విశ్వసించాడు యేసు ప్రభు రాజని. యేసు ప్రభుతో పాటు ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు, బందిపోటు దొంగలు వాళ్ళిద్దరు. కుడివైపు ఒక బందిపోటు దొంగ, ఎడం వైపు మరొక బందిపోటు దొంగ. వాళ్ళిద్దరిని కూడా సిలువ వేశారు.
ఆ ఇద్దరు దొంగల్లో ఒక దొంగకి చాలా ఎగతాళి ఉంది ప్రభు అంటే. అయితే ప్రభుని ఎగతాళి చేస్తూ ఉన్నాడు. అయితే మరొక దొంగ ప్రభుని విశ్వసించాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభుని రాజుగా, ప్రభుని మెస్సయ్యగా విశ్వసించి, లూకాసు వార్త చదవండి 23:42. లూకాసు వార్త 23:42 త్వరగా చదవాలి. ఆయనను చూచి, యేసు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఇద్దరు దొంగల్లో ఒక దొంగ విశ్వసించాడు. ఆయన రాజు, ఆయన ప్రభువు, ఆయన లోక రక్షకుడు, ఆయన దేవుడని విశ్వసించి ఆయన్ని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 19:14లో ఈ యొక్క పిలాతు యేసు ప్రభుని ప్రజలు ఎదురు తీసుకుని వచ్చి చెప్తున్నాడు, ఇదిగో మీ రాజు అంటున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. ఏమంటున్నాడండి? ఇదిగో మీ రాజు. పిలాతు నమ్మాడు. ఏమని? యేసు ప్రభు రాజు అని. ఆఖరికి యేసు ప్రభుని సిలువ వేయించినప్పుడు పిలాతు చేసిన పని ఏంటో చెప్తాను వినండి. యోహాను సువార్త చదవండి 19వ అధ్యాయం 19 నుంచి 23 వచనాలు. చాలా ఫాస్ట్ గా చదవాలి. మరియు పిలాతు, యూదుల రాజైన నజరేయుడైన యేసు అను పై విలాసమును రాయించి సిలువ మీద పెట్టించెను. యేసు సిలువ వేయబడిన స్థలము పట్టణమునకు సమీపమై ఉండెను. అది హెబ్రీ, గ్రీకు, రోమా భాషలలో రాయబడెను గనుక యూదులలో అనేకులు దానిని చదివిరి. నేను యూదులకు రాజును అని వాడు చెప్పినట్లుగా రాయము గాని యూదులకు రాజు అని రాయవద్దని యూదుల ప్రధాన యాజకులు పిలాతుతో చెప్పగా, పిలాతు నేను రాసినదేమో రాసి తిని అనేను. అందరు హల్లెలూయా చెప్పండి. అందరు హల్లెలూయా చెప్పండి. 3 భాషల్లో రాశారండి. ఏమని? 1 హెబ్రీ, 2 గ్రీకు, 3 రోమా. 3 భాషల్లో ఏం రాశారు అంటే, ఈయన యూదులకు రాజు, రాజైన నజరేయుడగు యేసు. యూదుల రాజైన నజరేయుడగు యేసు. అందరు హల్లెలూయా చెప్పండి. అందరు చెప్పండి. యూదుల రాజగు నజరేయుడైన యేసు. యూదుల రాజైన నజరేయుడగు యేసు. 3 భాషల్లో రాసి యేసు ప్రభు శిలువ పైన ఒక రేఖ మీద రాసి దాన్ని మేకులతో కొట్టిబెట్టారు. ఆ ప్రాంతంలో వస్తున్న యూదులందరూ చదువుతున్నారు. ఈ 3 భాషల్లో ఏదో ఒక భాష మాట్లాడే వాళ్ళంతా చదువుతూ ఉన్నారు. ఏంటి? యూదులకు రాజైన నజరేయుడగు యేసా. చి ఇది మాకు ఇష్టం లేదు. ఎందుకు? వాడు చెప్పుకున్నాడని రాయమన్నాం కానీ ఈయన ఎలా రాశాడు? డైరెక్ట్ గా రాశాడు. ఈయన యూదులకు రాజు అయిన నజరేయుడైన యేసు అని రాశాడు. ఇది మాకు ఇష్టం లేదు అని పిలాతు దగ్గరికి వెళ్ళి, ఆ రేఖ తీసేసాయి, ఇంకో రేఖ మీద రాయి, ఈడు చెప్పుకున్నాడు అని రాయి అంటే, పిలాతు అంటున్నాడు, నేను రాసిందేదో రాసా, ఇంకా తీయటానికి వీల్లేదు, మళ్ళీ పెట్టడానికి వీల్లేదు. దాంట్లోని మీకు అర్థమవుతుందా? ఏమని అంటే, పిలాతు ఆయనని విశ్వసించాడు. ఏమని అంటే, ఆయన రాజని. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆఖరి అంకానికి వచ్చేసారు, లాస్ట్ పాయింట్ కి వచ్చేసారు. ఈయన రాజు రాజు రాజు. ఈ రాజు సాత్వికుడై గాడిద మీద, గాడిద పిల్ల మీద ఎక్కువ వస్తున్నాడు. ఇంతకీ ఈ రాజు ఎలాంటి వాడు? ఏ రాజు? త్వరగా నేను రెఫరెన్స్ చెప్తా ఉంటా, చదువుతా ఉంటే ఆయన ఏ రాజు చెప్తా.
కీర్తనల గ్రంథం మొదటి పాయింట్, మొదటి విషయం, ఈయన ఎలాంటి రాజు. 24వ కీర్తన 7 నుంచి 10 వచనాలు. కీర్తనల గ్రంథం 24 7 నుంచి 10. గొమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి, మహిమగల రాజు ప్రవేశించినట్లు. పురాతనమైన తలుపులారా మిమ్ములను మీరు లేవనెత్తుకొనుడి. అదిగో ఎవరంట? మహిమ గల ఈ రాజు ఎవడు? బల శౌర్యము గల యెహోవా, యుద్ధ శూరుడైన. 10వ వచనం. మహిమ గల ఈ రాజు ఎవడు? సైన్యములకు అధిపతి యెహోవాయే, ఆయనే మహిమ గల రాజు. ఇదిగో నీ రాజు, ఇదిగో మీ రాజు. ఎవరి రాజు? మొదటి పాయింట్, ఆయన మహిమగల రాజు. అందరు హల్లెలూయా చెప్పండి. ఆయన బల శౌర్యములు గల యెహోవా, హల్లెలూయా చెప్పండి. ఆయన యుద్ధశూరుడైన యెహోవా, హల్లెలూయా చెప్పండి. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా. రెండవ విషయం, హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు. హెబ్రీ 7 1 నుంచి 3. హెబ్రీ 7 1 నుంచి 3. త్వరగా. రాజులను సంహారము చేసి తిరిగి వచ్చి చిన్న అబ్రహాము ఎవడు కలుసుకొనెనో ఇచ్చాను. ఆ షాలేము రాజు యాజకుడైన మెల్కీసెదెకు నిరంతరము యాజకుడై ఉన్నాడు. అతని పేరునకు మొదట నీతికి రాజనియు, తర్వాత సమాధానపు రాజనియు అర్థం ఇచ్చినట్టి షాలేము రాజు అని అర్థం. అందరు హల్లెలూయా చెప్పండి. ఎన్ని వచ్చినాయి? ఆయన ఏమై ఉన్నాడు? 1 నీతికి రాజు, హల్లెలూయా చెప్పండి. 2 సమాధానపు రాజు, హల్లెలూయా చెప్పండి. 3 షాలేము రాజు. మన ప్రభువు మహిమగల రాజు చెప్పాలి. మన ప్రభువు నీతికి రాజు, మన ప్రభువు సమాధానపు రాజు. 4 మన ప్రభువు షాలేము రాజు. అందరు హల్లెలూయా చెప్పండి. తర్వాత ఆయన ఏ రాజు అన్నాడు? ప్రకటన గ్రంథం 17 14. ప్రకటన గ్రంథం 17 14. గొర్రె పిల్ల ప్రభువులకు ప్రభువును, రాజులకు రాజునై ఉన్నందున. చాలండి. ఆయన ఏమై ఉన్నాడు? రాజులకు రాజు, ప్రభులకు ప్రభువు. కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. ఈ రాజు ఎవరు? ఈయన ఎలాంటి రాజు అంటే ఈయన రాజులకు రాజు చెప్పాలందరూ, ప్రభువులకు ప్రభు. 47వ కీర్తన 2వ వచనం నుండి. త్వరగా 47వ కీర్తన 2వ వచనం నుండి. 47వ కీర్తన 2వ వచనం నుండి. నాకు అదే 7వ వచనం చదవండి అమ్మ. 47వ కీర్తన. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. అందరు హల్లెలూయా చెప్తామా? సర్వభూమికి రాజు ఆయన. రాజు రాజు అంటున్నారు కదా, ఆయన ఎలాంటి రాజు? ఆయన ఏ రాజు? సర్వభూమికి మహారాజు. అంటే ఒక మాటలో చెప్పండి, చక్రవర్తి. అందరు హల్లెలూయా చెప్పండి. మత్తయి సువార్త
తర్వాత ఇంకా ఆయన ఏ రాజు అయినాడు. 24:30 త్వరగా చదవండి. మత్తయి సువార్త 24:30. ఆయన అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడెను. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద నున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకుంటారు. అందరు హల్లెలూయా చెప్పండి. ఇంకో చోట రాస్తాడు, ఆయన్ని పొడిచిన వారు చూస్తారు, భూజనులందరూ కూడా చూచి రొమ్ము కొట్టుకుంటారు. అరే రాజు రాజు అంటున్నారు, ఈ రాజు ఎలాగొస్తున్నాడు? గాడిద మీద వస్తున్నాడు. గాడిద మీద వచ్చేవాడు రాజా అని ఎగతాళిగా అనుకున్నారు. ఇప్పుడు ఆ రాజు ఎలా రాబోతున్నాడంట? ఆకాశ మేఘారుడై ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వస్తున్నాడు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. ఎందుకంటే ఆయన మహిమగల రాజు. ఎందుకంటే ఆయన సర్వభూమికి మహారాజు. నా టైము ఆగట్లా, వాక్యమేమో వెళ్ళిపోతా ఉంది, టైం మాత్రం ఆగట్లా. లాస్ట్ పాయింట్ చెప్పేసి ముగిస్తా. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. మన యొక్క మూల వాక్యానికి ప్రవక్త చెప్పిన ప్రవచనం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వాక్యం. జకరియా గ్రంథం 9:9. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. ఎలాంటి వాడంట? ఒక్క నిమిషం స్లోగా చదువు. నీ రాజు నీతిపరుడు. ఎలాంటి వాడు? అందరు చెప్పండి నోరుతో. నీతిపరుడైన రాజు అని చెప్పండి. ఎలాంటి వాడు? దుర్నీతిగా కలిగిన వాడు కాదు, అవినీతి పరుడు కాదు. ఈయన నీతి పరుడును. ఎలాంటి రాజు? రక్షణ గలవాడునైన రాజు. అందరు హల్లెలూయా చెప్పండి. ఒకటి నీతి పరుడైన రాజు, 2 రక్షణ గలవాడైన రాజు, ఇంకా దీనుడై. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. దీనుడైన రాజు అని చెప్పండి. ఎలాంటి రాజు? దీనుడైన రాజు. చూసారా? చాలండి. అదే ఇప్పుడు మన మూల వాక్యంలోకి వెళ్ళిపోద్ది తర్వాత అంతా. ఆయన ఎలాంటి రాజు చూడండి. ఈ అన్ని విషయాలు వదిలేసి ఆయన నిన్న మొన్నటి వరకు కాలినడకని తిరిగాడు ఆయన శిష్యులు. ఈ రోజు ఏదో గాడిద మీద ఎక్కినంత మాత్రాన చెప్పండి హోసన్నా జయమని కేకలేస్తారా? ఆయన రాజు అయిపోయాడా? రాజు అయిపోతాడా? చూడండి, పాపం తెలియని వాళ్ళు, అమాయకులు అనే మాటలు ఇవి. ఆయన రాజే. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. నేను ఇంకో మాట చెప్తా. అదేంటిదంటే, పాపం ఎవ్వరు కూడా పట్టించుకోలే గాడిద పిల్లని. యజమానుడు ఏమైనా మేతేసే వాడేమో అది పని చేయించుకొని. కానీ ఇప్పుడు అందరు పట్టించుకుంటున్నారు ఆ గాడిదని. అందరు హల్లెలూయా చెప్పండి. గాడిద నేల మీద నడవట్లా, గాడిద వెళ్ళే దారంతా కూడా బట్టలు పరుస్తున్నారు, బట్టల మీద నడుస్తా ఉంది గాడిద. ఎంత ఘనత వచ్చిందండి. అందరు హల్లెలూయా చెప్పండి. ఆ గాడిదకి ఎంత ఘనత వచ్చిందండి. అవునండి, మనము ఒంటరిగా ఉంటే, మనంతట మనం ఉంటే ఎవరు పట్టించుకోరు. మన మీద లేదా మన లోపల ప్రభువైన యేసుక్రీస్తు ఉంటే మనకి ఎక్కువైన ఘనత ఇస్తారు. అందరు హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ గ్రామం ఎన్నికలేని దోసపాడు అంటే చాలా చిన్నది. దేవుడు ఈ యొక్క గ్రామాన్ని దర్శించి, ఎప్పుడైతే దేవుడు ఈ గ్రామంలో ఉన్న మనలో ఉన్నాడో, ప్రభు యొక్క నామం
ప్రపంచమంతటా ఈ దినమున మహిమపరచబడతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. ఈ గ్రామంలో నుండి ఈ సువార్త ప్రపంచమంతటికి కూడా వెళ్తా ఉంది. తద్వారా దేవుని యొక్క నామం గణపరచబడతా ఉంది. అందరు హల్లెలూయా చెప్పండి. అవునండి, ఈ రాజు సాత్వికుడై గాడిద పిల్ల మీద ఎక్కి వస్తున్నాడు. దయచేసి అందరు లేచి నిలబడదాం. నా సమయం అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది అనుకోండి. అందరు లేచి నిలబడదాం. అందరు లేచి నిలబడి కళ్ళు మూసుకోండి. 2 నిమిషాలు మనం ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడదాం, కళ్ళు మూసుకుందాం. అందరు కూడా నోళ్ళు తెరిచి ప్రార్థన చేద్దాం. ఈ దినమున యావత్ ప్రపంచం మట్టల ఆదివారం అనేది జరుపుకుంటా ఉంది. అవును, ఈ దినమున మనం చూస్తూ ఉన్నాం యావత్ ప్రపంచం ఈ విధముగా సంతోషంతో ఆనందంతో ఆయన యెరూషలేములోనికి వస్తా ఉన్నాడు. మా రాజు వస్తా ఉన్నాడు. అవును, ఆయన మన రాజు, ఆయన మహిమగల రాజు, ఆయన సర్వభూమికి మహారాజు, ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. అందరు కూడా దయచేసి తల్ల వంచి కళ్ళు మూసుకొని నోళ్ళు తెరచి అందరు కూడా ప్రార్థనలో ఉండండి. అందరూ యేసయ్య 2026 సంవత్సరాల క్రితం మీరు ఈ లోకంలోకి వచ్చి మీరు ఈ విధముగా మహారాజుగా ప్రభువా ఈ దినమున మీరు గాడిద పిల్ల మీద ఎక్కి యెరూషలేములోనికి మీరు వచ్చినందుకు స్తోత్రాలు. అందరు నోళ్ళు తెచ్చి ప్రార్థన చేయాలి. అందరు నోళ్ళు తెరవండి. ప్రభువా ఈ దినమున నీ వాక్యం ద్వారా మీరు నాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. అందరు కూడా నోళ్ళు తెరవాలి. Praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord, praise the Lord. Hallelujah, hallelujah. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రం, తండ్రి మీకు స్తోత్రం, రాజా మీకు స్తోత్రం. అందరూ నోళ్ళు తెరిచి అందరూ ప్రార్థన చేస్తూ ఉండండి. Praise the Lord, hallelujah, hallelujah, hallelujah. ప్రార్థన. తండ్రి నీ కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. 2026 సంవత్సరాల క్రితం మీరు పరలోకములో నుండి భూలోకంలోనికి నరావతారుగా ప్రభువా మీరు వచ్చి ఈ భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఈ 33.5 సంవత్సరాలకి అంతమంది ప్రభువా ఇదే దినమున మీరు దేవా యెరూషలేములోనికి గాడిద పిల్ల మీద ఎక్కి మీరు వచ్చిన దినం పురస్కరించుకొని యావత్ ప్రపంచము ప్రభువా ఈ దినమున మట్టలాదివారం జరుపుకుంటూ ఉండగా ప్రజలకి ప్రభువా మీరు ఏమై ఉన్నారు ఈ దినమున మీరు మాట్లాడిన మాటల కొరకు స్తోత్రాలు. అవును ప్రభువా మీరు రాజుగా ఉన్నారు, మీరు రాజు అయి ఉన్నారు. మీరు ఎలాంటి రాజుగా ఉన్నారు అనేక సంగతులు నేను మాతో మాట్లాడి ఉన్నారు. మనుషుల చేత రాజుగా చేయబడాలని మీరు కోరుకోలేదు ప్రభువా. మనుషులు మిమ్మల్ని రాజుగా చేయాలని కోరుకోలేదు. కారణం ఏంటంటే మీరు అసలైన రాజే. మీరు రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అయిన స్తోత్రాలు. విన్న ప్రతి మాట ప్రతి బిడ్డ హృదయంలో భద్రపరచబడాలి. బిడ్డలేదో నామకార్థంగా నీ మాటలు విని వెళ్ళిపోవడం కాదు, కానీ వాక్యానుసారంగా జీవించడానికి సహాయం చేయండి. ఎంతమంది బిడ్డలైతే రోగులుగా ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నారు వాళ్ళు మీరు ఆశ్చర్యంగా అద్భుతంగా ముట్టి స్వస్థపరచండి. ప్రతి విధమైన రోగాన్ని యేసు నామములో గద్దిస్తున్నాం, విడుదల కలుగునుగా ప్రకటిస్తున్నాం. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా సమస్యలతో బాధపడుతూ కార్యక్రమం చూస్తున్నారు ఆ సమస్య నుంచి విడుదల ఇచ్చేయండి. ఎంతమంది బిడ్డలైతే ప్రభువా పాపులుగా ఉండి నీ గురించి తెలియని స్థితిలో ఉండి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారు ఈ దినమున మీరు వాళ్ళతో ముందే మాట్లాడి ఉన్నారు, మీరు ఏమై ఉన్నారో మాట్లాడి ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని బాగా సరిగా తెలుసుకొని రక్షణలో నడిచినట్లు మీరు సహాయం చేయండి దేవా. ఎంత మంది బిడ్డలైతే ప్రభువా ఈ యొక్క కార్యక్రమంలో ఏకీభిస్తున్న బిడ్డల్లో పరీక్షలు రాస్తున్న పిల్లలు ఉన్నారు వాళ్ళందరికీ నీ కృపని నీ జ్ఞానాన్ని దాచేయండి. మంచిగా పరీక్షలు రాయాలి, మంచి మార్కులతో పాస్ ఉన్నట్టు సహాయం చేయండి. ఆశ్చర్య కార్యాలు బిడ్డల జీవితంలో జరిగించండి. మా గ్రామాన్ని రక్షించండి, ఇరువురు గ్రామస్తులను రక్షించండి, గ్రామ పెద్దల్ని వాళ్ళ కుటుంబాలని వాళ్ళ కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించి దీవించండి. నీ రాకడి రాజ్యాన్ని బిడ్డల మీద సిద్ధపరిచి సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీరే పొందుకోండి. మా దేశాన్ని రక్షించండి, దేశంలో ఉన్న వ్యాధులన్నింటిని కూడా తీసివేయండి.
ప్రభా బిడ్డలందరూ ఎంతమంది అయితే ఈ దినమున వచ్చి ఉన్నారు వాళ్ళందరిని దీవించండి ప్రభా. రాని బిడ్డలు దర్శించండి. ఈ వారం అంతా బిడ్డలు చేస్తున్న ఉద్యోగాలు, వ్యాపారాలు, చదువులు, చేతి పనులు అన్నింటినీ కూడా పేరు పేరు సమర్పిస్తున్న ఆశించి దీవించండి దేవా. నీ రాకడాల్సిన నీ చిత్తం అయితే మరొకసారి మేము కలుసుకొని నీలో ఆనందించి సందర్శించే భాగ్యం దయచేయమని, అప్పటి వరకు బిడ్డలందరినీ నీ రక్తంతో సీల్ చేస్తున్నాం. అపవాది యొక్క చూపు చే బిడ్డల మీద పడకూడదు. కాపుదల భద్రతలు సమర్పిస్తున్నాం. కాచి కాబట్టి భద్రపరిచి ఆశీర్వదించి దీవించమని, సమస్త ఘనత మహిమ ప్రభావములు మీరు మాత్రమే పొందుకోమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానం కూడిన ప్రతి బిడ్డలకు దేవుని రాకడ పర్యంతము సదాకాలము తోడై ఉండి నడిపించును గాక, ఆమేన్. నా ప్రాణమై యెహోవాను సంధించుము, నా అంతరంగం సమస్తమైన పరిశుద్ధనామమును సంధించుము. నా ప్రాణమై యెహోవాను సన్నతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరొకను. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, క్రీస్తు నామము సంపూర్ణ విజయం, వాది క్రియలకు అనంత నాశనం. యేసు రక్తమే జయం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికీ వందనాలు, అందరికి వందనాలు. నేను మీతో చెప్పిన మాట విన్నారా? ఫ్రైడే, ఈ శుక్రవారం గుడ్ ఫ్రైడే ఆరాధన ఉదయం 8:30కే ప్రారంభిస్తాం. వాక్యం 9 గంటలకే మొదలవుతుంది. దానికి కారణం నేను ఆ రోజు చెప్తా. కాబట్టి లైవ్ లో ఉన్న వాళ్ళు ప్రతి ఆదివారం 9:15కి వాక్యం ప్రారంభించబడుతుంది. కానీ రేపు ఫ్రైడే మాత్రం 9 గంటలకే వాక్యం ప్రారంభిస్తాం. ఇంకా 5 నిమిషాల ముందే ప్రారంభిస్తామేమో, నాకైతే తెలియదు. ఆరాధనకు వచ్చే వాళ్ళు గమనించండి, 8:30కే రండి. రాని వాళ్ళకి చెప్పండి. అలాగే వచ్చే ఆదివారం ఈస్టర్ పండుగ. ఈ కార్యక్రమాల్లో మీరు పాల్గొనండి. ఈస్టర్ రోజున బల్లారాధన కూడా ఇవ్వబడుతుంది, గమనించండి. అందరికి వందనాలు. దేవుడు మిమ్మల్ని అందరినీ అత్యధికంగా ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్.